ఈ ప్రభు బల్లారాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఈ మాసమంతా ప్రభు మీకు క్షేమమును కలగచేయును గాక. పరిశుద్ధ గ్రంథములో నుండి లేవియ కాండం 26వ అధ్యాయం 6వ వాక్యం తీశారా? నేను చదువుతూ ఉన్నాను. ఆ దేశములో నేను మీకు క్షేమమును కలుగజేసేదను. మరొక కోణములో, మీ సంఘములో నేను మీకు క్షేమము కలుగజేసేదను. మరొక కోణములో, మీ కుటుంబములో నేను మీకు క్షేమమును కలుగజేసేదను. మరొక కోణం, మీ వ్యక్తిగత జీవితములో నేను మీకు క్షేమమును కలుగచేసేదను. గట్టిగా గట్టిగా. దేవాతి దేవుడు తన ప్రజలైన వారితో ఒక వాగ్దానపూరితమైన మాట చెబుతున్నారు. ఒక వాగ్దానపూరితమైన వాక్కు దేవుడు వారికి ఇస్తున్నారు. ఏమంటున్నారంటే, మీ దేశములో నేను మీకు క్షేమమును కలుగ చేసేదను అన్నాడు. అంటే వారి దేశంలో వారికి ఏమీ లేదు, వారి కుటుంబాలలో వారికి ఏమీ లేదు, వారి సంఘములో వారికి ఏమీ లేదు. క్షేమము కరువైపోయింది. ఈ పరిస్థితిని దేవాతి దేవుడు చూచి ఆ ప్రజలందరితో ఓ శ్రేష్టమైన మాట చెప్తున్నారు. చూడండి, మీ దేశములో మీరు ఎలా ఉండబోతున్నారు? అప్పటి వరకు ఆ ప్రజలు ఎలా ఉన్నారు? క్షేమముతో కాదు. అప్పటి వరకు ఆ ప్రజలు ఎలా ఉన్నారు? క్షామమును అనుభవిస్తూ, క్షామమును చూస్తూ, ఒక ప్రక్క భయముతో బ్రతుకుతున్నారు, మరొక ప్రక్క ఆవేదనతో అల్లల్లాడిపోతూ ఉన్నారు. ఎటువైపు చూచినా ఈ ప్రజలకు ఏమి కరువైపోయింది? క్షేమము కరువైపోయినందువలన ఈ ప్రజలు కన్నీరు కారుస్తున్నారు. ఈ పరిస్థితిని అంతటిని దేవాతి దేవుడు చూచి వారితో ఒక మాట అంటున్నాడు. చూడండి, గొర్రెపిల్ల రక్తముతో విమోచించబడిన వారులారా, గొర్రెపిల్ల రక్తముతో విమోచించబడిన ప్రజలారా, క్షేమము మీ కంటికి కరువై క్షామమును అనుభవిస్తున్న ప్రజలారా, నేను మీతో చెబుతూ ఉన్నాను, ఏ దేశములో అయితే మీకు క్షేమము లేదో, ఏ చోట అయితే మీకు క్షేమము కరువైపోయిందో, అదే చోట నేను మరలా మీ అందరికీ క్షేమమును కలగచేయబోతూ ఉన్నాను. క్షామమును కొట్టివేయబోతూ ఉన్నాను. క్షేమకరంగా మిమ్మల్ని నడిపించబోతూ ఉన్నాను. ఏ చోట క్షేమము లేక, ఏ చోట క్షామముతో మీరు భయపడుతూ అడుగులు వేస్తున్నారు, అదే చోట మీ భయమును తీసి నేనేం చేయబోతున్నాను? మీకు క్షేమమును కలగచేస్తాను అన్నారు. నిజమే, ప్రజలందరూ ఎలా ఉన్నారు చెప్పండి? క్షేమము లేదు. దేశంలో ఎవరిని పలకరించినా క్షేమము లేదు. ఈ ఆరాధనలో, ఈ మాసములో నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే, నిజమే, గడిచిన 9 మాసాలు దేశము అనే మన గుడారములో, దేశము అనే మన వ్యక్తిగత జీవితములో, దేశము అనే మన సంఘములో క్షేమము లేక, ఏమి లేక, గుండె మీద చేసుకొని చెప్పండి, నేను 9 మాసాలు క్షేమకరంగా అడుగులు వేశాను అనే మాట మీ నోట రాగలదా? నేను 9 మాసాలు క్షేమమును చూస్తూ ఆనందకరంగా అడుగులు వేస్తున్నాను అనే మాట మీ నోట రాగలదా? అంటే ఎవరి నోట ఆ మాట రాదు. ఎందుకంటే ఏదో ఒక పరిస్థితుల వలన క్షామమును అనుభవిస్తూ వచ్చాం. ఏదో ఒక పరిస్థితి వలన క్షేమమును చూడవలసిన మనం, క్షేమకరంగా నడిపించబడవలసిన మనం క్షేమాన్ని చూడక క్షామాన్ని అనుభవిస్తూ అడుగులు వేస్తూ వచ్చాం. అందుకే ఈ 9 మాసాలు మీరు ఏ క్షామమును అనుభవిస్తూ క్షేమకరంగా నడిపించబడక
క్షేమయుక్తమైన చోట నిలిచి కన్నీరు కారుస్తూ వచ్చారు. నాకు తెలియదండి. ఈ 10వ మాసం ఈ 5వ తేదీ ఈ ప్రభు బల్ల ఆరాధనలో మీ అందరితో నా ప్రభు వాగ్దాన పూరితమైన మాట చెబుతూ ఉన్నారు. ఇది మొదలుకొని ఈ దినము మొదలుకొని మీ గుడారములో, మీ జీవితములో, మీ సంఘములో నేను క్షేమమును మాత్రమే కలగచేయబోతూ ఉన్నాను. క్షేమమును మాత్రమే అనుగ్రహించబోతూ ఉన్నాను. తప్పక మీరు క్షేమమును చూడబోతూ ఉన్నారు. క్షేమమును అనుభవించబోతూ ఉన్నారు. క్షేమకరంగా నా దేవుడు మిమ్మల్ని నడిపించబోతూ ఉన్నారు. ఇది మొదలుకొని క్షేమము మాత్రమే మీ గుడారములకు కలుగునుగాక. హల్లెలూయా. ఓ మాట మీతో చెప్పనా? ఇప్పుడు కాదులే, కొన్ని సంవత్సరాల క్రిందట మీ అందరికీ తెలిసే ఉంటుంది. మీ అందరికీ ఆ రోజులలో ఎవరికైనా మనము ఒక వార్తను తెలియచేయాలి అన్నా ఆ రోజుల్లో ఫోన్లు లేవు. ఆ రోజుల్లో ఉన్నదేంటి? ఉత్తరాలు. అబ్బా, ఉత్తరాలు. ఆ చిన్న కార్డు ఏదో 50 పైసలా, ₹10 ఏమంటారు దాన్ని? పోస్ట్ కార్డు. సరే, పోస్ట్ కార్డు ఇంతే ఉంటుంది కదా, ఇంతే ఉంటుంది. తిన్నగా దాంట్లో ఏమని ప్రారంభిస్తాం? ప్రియాతి ప్రియమైన అమ్మగారికి, లేక నాన్నగారికి, లేక అత్తగారికి, లేక మామగారికి, లేక అన్నగారికి, లేక వదిన గారికి, మనం ఎవరికి రాయాలో వారి పేరును అక్కడ లిఖిస్తూ వారికి మనం ఉత్తరం రాస్తాం. ప్రియాతి, సరే అమ్మకు నాన్నకు అనుకుందాంలేండి. ప్రియాతి ప్రియమైన అమ్మకు నాన్నకు మీ కుమారుడు రాయు ఉత్తరము ఏమనగా, ఇక్కడ నేను క్షేమం, ఇక్కడ నేను క్షేమం, అక్కడ మీరు క్షేమముగా ఉన్నారని తలంచుచున్నాను. ఎక్కడ ఉన్నారని చెప్పరేంటండి? ఇప్పుడు నేనంటాను, రాసిన వాడు అక్కడ క్షేమకరంగా ఏమైనా ఉన్నాడా? చెప్పండి. ఏదో ఒక బాధ, కానీ వ్యక్తపరిచే ఆ వ్యక్తిత్వం ఏంటి? నేను ఇక్కడ క్షేమం, నేను ఇక్కడ ఆనందకరంగా ఉన్నాను, నా గురించి మీరు చింతించవలసిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు, ఇక్కడ నేను క్షేమంగా ఉన్నాను, మీరు కూడా అక్కడ క్షేమంగా ఉన్నారని తలంచి మీ ప్రియమైన కుమారుడు ఉత్తరం రాస్తున్నాడు అనే చిన్న 2 లైన్లు రాస్తాడండి. పైనేమో క్షేమంగా ఉన్నాడు అంటాడు, దాని కింద మరొక లైన్ రాస్తూ ముఖ్యముగా రాయు ఉత్తరము ఏమనగా. ఏంటండి రాశారు మీరు ఎప్పుడన్నా? నేను రాశాను కనుక చెప్తున్నాలేండి. క్షేమంగా ఉన్న తలంచుతుందని చెప్పాడు కుమారుడు, దాని కింద మరొక లైన్ రాస్తూ ముఖ్యముగా రాయు ఉత్తరము ఏమనగా, ఇక్కడ నాకు ఖర్చులకు డబ్బులు. ఒరే, పైన చెప్పావు కదా క్షేమకరంగా ఉన్నానని, పైనే లిఖించావు కదా ఇక్కడ నేను క్షేమము అని. మరొక లైన్కి వచ్చేలోపు ఏం రాశాడు? నాకు ఇక్కడ రూమ్ రెంట్ కట్టుకునే దానికి డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతున్నాను కనుక మీ దగ్గర కొంచెం అమౌంట్ ఉంటే నాకు ఏం చేయాలి చెయ్యని ఒక ఉత్తరం రాస్తాడు. అవునా కదా? ఎందుకని? చూసేదానికేమో రాసేదానికేమో ప్రారంభంలో క్షేమం అన్నాడు, తర్వాత బాధను విప్పేలోపు అన్నీ బాధలే. క్షేమం ఏమైనా కనపడుతుందా? ఇప్పుడు నేనంటాను, ఇప్పుడు ఆ ఉత్తరం గురించి చెప్తే కమ్మగా నవ్వారే, కొంచెం మనము ఆగి ఆలోచిద్దాం. ఎవరో ఎందుకులే, ఈ ఆరాధనలో పాలు పొందిన మిమ్మల్ని నేను అడుగుతున్నాను, మీరు గడిచిన దినాలు క్షేమకరంగా ఉన్నారా? మీరు గడిచిన రోజులు క్షేమకరంగా సాగి వెళుతున్నారా? అంటే ప్రతి వారు నోట చెబుతారు నేను క్షేమకరంగా ఉన్నాను అని, కానీ కూర్చోబెట్టి మనసులో మాట చెప్పమంటే పుస్తకాల కట్ట విప్పుతారండి. ఏం చేస్తామండి? క్షేమమే కరువైపోయింది. భర్త ద్వారా క్షేమము లేదు, భార్య ద్వారా క్షేమము లేదు, పిల్లల ద్వారా క్షేమము లేదు, నా చేతి పని ద్వారా క్షేమము లేదు, నా ఒంట్లో ఉన్న ఆరోగ్యము ద్వారా నాకు క్షేమము లేదు, క్షేమము లేక క్షేమమును అనుభవిస్తూ వస్తున్నాను అనే మాట మీ నోట రాగలదు. అవునా కదా? నిజమే.
ఎవరిని పలకరించినా, ఎవరిని పరామర్శించినా ఈ రోజున మనిషికి కరువైపోయింది ఏంటిది? క్షేమం. ఈరోజు మనిషి ముంగిట్ట నిలబడక కంటికి కనుమరుగైపోయింది ఏంటి? క్షేమం. దేవాతి దేవుడు ఆ పరిస్థితిని చూచి మీ అందరితో ఒక వాగ్దానం చేస్తున్నాడండి. గడిచిన 9 మాసాలు ఏ విషయాల్లో మీరు క్షేమమును చూడక క్షేమమును చూస్తున్నారో, ఈ 10వ మాసములో మీ క్షేమమంతటిని కొట్టివేయబోతూ ఉన్నాడు. మీ అందరికీ క్షేమమును కలగ చేయబోతామన్నారు. ఒక్కొక్కరు క్షేమాన్ని చూడబోతామన్నారు, క్షేమాన్ని అనుభవించబోతామన్నారు. ఈ 10వ మాసమును నా దేవుడు మీకు క్షేమకరముగా మార్చబోతామన్నారు. క్షేమయుక్తముగా ఈ మాసమును మార్చి మీరు ఏ చోట నిలబడినా క్షేమమును మాత్రమే చూచెదరుగాక. ఇప్పుడు నేను అంటాను, క్షేమము కొరకు మనం పరుగులు తీస్తూ ఉన్నాం, క్షేమమును సంపాదించుకోవాలని అడుగులు వేస్తూ ఉన్నాం. ఏమైనా మనకు క్షేమం కలుగుతుందా? వాక్యం ఉంటుంది, క్షేమము ఎవరి వాళ్ళంట చెప్పండి. క్షేమము ఎవరి వలన కలగాలట అంటే, జీవము కలిగిన దేవుడు మనకు క్షేమము ఇస్తే మనం క్షేమకరంగా మన మనుగడ ముగించబడుతుంది. అందుకే భక్తుడు కీర్తనకారుడు అంటారు, అయ్యా నీవు నాకు క్షేమమునకు ఆధారం. కీర్తనకారుడు అంటాడండి, నాకు క్షేమము కలగాలంటే ఆ క్షేమమునకు నీవే ఆధారం. అంటే నీ ద్వారా నాకేం కలగాలి చెప్పండి? నీవు నాకు ఆధారమై ఉండి నీవు నాకు ఏం చేయాలి చెప్పరేంటండి? ఇప్పుడు క్షేమం ఇవ్వగలిగింది ఎవరు చెప్పండి? ఆ దేవాతి దేవుడే నీకు క్షేమం ఇవ్వాలని ఈ మాసం మరల నీతో ఏం చేస్తున్నాడు? వాగ్దానం. అంటే నీ కుటుంబములో ఈ 10వ మాసము నుండి నీవు క్షేమమును మాత్రమే చూడబోతూ ఉన్నావు. కొట్టు, గట్టిగానే కొట్టు. నీ జీవితంలో ఈ 10వ మాసములో నువ్వేం చూడబోతూ ఉన్నావు? నీవు నిలిచి ఉన్న ఈ సంఘములో ఈ మాసములో ఏం చూడబోతూ ఉన్నావు? అందరూ నోరు తెరచి, నేను ఈ దినము నుండి క్షేమమును చూడబోతూ ఉన్నాను. వద్దా కావాలా? నీకు క్షేమం కలుగునుగాక. పక్కన చూసి చెప్పండి, నీకు క్షేమం కలుగునుగాక. ఒకరొకరు చెప్పుకోండి, గట్టిగా చెప్పండి. నీ గుడారములో నీకు క్షేమం కలుగునుగాక, నీ పిల్లల మధ్య నీకు క్షేమం కలుగునుగాక, నీ చేతి పనులు నీకు క్షేమం కలుగునుగాక, నీ వ్యాపారంలో నీకు క్షేమం కలుగునుగాక, నీవు నిలబడిన చోట నీకు క్షేమం కలుగునుగాక. ఈ 10వ మాసంలో మీరు ఎక్కడికి వెళుతున్నా మీకు క్షేమం కలుగునుగాక. అందుకని మనసారా ఈ 10వ మాసంలో పరిపూర్ణంగా ఒక తండ్రిగా ఒక సేవకుడిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి. పరిపూర్ణముగా దేవుడు మీ అందరికీ క్షేమమును దయచేయునుగాక. హల్లెలూయా. అందుకే దేవాతి దేవుడు అంటారు, ఆ దేశములో నేను మీకు. అసలు క్షేమం అంటే ఏంటి? నేను మీకు క్షేమమును కలగ చేస్తాను అన్నాడు కదా. అసలు క్షేమం అంటే ఏంటి? ఒక చిన్న ఆధారం చెప్తాను, చదవండి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 24వ వాక్యం. అమ్మా ఒక్కరు చదవండి. నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసి ఉండును, నీ ఇంటి వస్తువులను అమ్మా నీవు లెక్క చూడగా ఏదియు పోయి ఉండదు. ఇక తలెత్తి నన్ను చూడండి. క్షేమము అనే మాటకు అర్థం ఏంటో చెప్తున్నాను. యోబు గ్రంథములో ఒక చక్కని శ్రేష్టమైన మాట రాయబడింది. నీ డేరా ఎలా ఉంది? ఏంటండి నీ డేరా అంటే? నీ డేరా అంటే ఏంటి? మన భాషలో చెప్తాం, నీ ఇండ్లు, నీ గుడారం, నీ డేరా లేకపోతే నీ నగరం ఎలా ఉంది? క్షేమకరంగా ఉన్న సంగతి నీకు తెలియను. నీ ఇంట్లో ఉన్న వస్తువులు లెక్క చూడగా ఏదియు
ఏదియు అంటే ఒక వ్యక్తి క్షేమకరంగా ఉన్నారు అన్న మాటకు అర్థం ఏంటంటే ఆ కుటుంబంలో ఆ జీవితంలో ఏది పోయి ఉండదు. అవునా కదా? మీరంతా తల్లితో నన్ను చూడండి, నేను చెప్తాను. ఏబు గ్రంథకర్త అంటాడు, చూడు నీ డేర క్షేమకరంగా ఉన్నది. నీ డేరా క్షేమకరంగా ఎందుకు ఉన్నదంటే నీ డేరాలో లేకపోతే నీ ఇంట్లో ఉన్న వస్తువులు లెక్క చూడగా ఏది కూడా తక్కువ లేదు. ఇప్పుడు నేను అంటాను, ఇంట్లో ఏదైనా ఒక వస్తువు తగ్గిందనుకో ఆ ఇల్లు క్షేమకరంగా ఉంటుందా? గట్టిగా చెప్పే తల్లి ఏంటి? మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఇంట్లో వస్తువులు అంటే ఇంట్లో ధాన్యము లేదనుకోండి, రైసు లేదనుకోండి, ఆ ఇల్లు క్షేమకరంగా ఉంటుందా? చెప్పండి, ఉంటుందా? ఆ ఇంట్లో పప్పు లేదనుకోండి, క్షేమకరంగా ఉంటుందా ఇల్లు? ఆ ఇంట్లో తినేదానికి వస్తువులు లేవనుకోండి, క్షేమకరంగా ఉంటుందా? తనకు తానే ఆలోచిస్తాడు, ఏంటి ఇంత కష్టపడినా ఇంత ప్రయాసపడినా నా ఇంటికి క్షేమం కలగట్లేదేంటి? తినేదానికి ఆహారం సరిలేదేంటి? కష్టపడుతున్నాను కదా, సమకూర్చుకుంటున్నాను కదా, రాత్రి పగలు ప్రయాసపడుతున్నాను కదా, ప్రయాస పడినప్పటికీ కూడా నా కడుపు నిండా నేను ఆహారం తినలేకపోతున్నాను. ఏంటి కొదవా? అన్నీ ఉన్నాయి అనుకుంటున్నాను, ఇది ఒక్కటే తక్కువైపోయింది అని ఏం చేస్తాడు? దిగులుతో కూర్చుంటాడు. క్షేమకరంగా ఉంటాడా? చెప్పరేంటండి, ఉండలేడు. అందుకే ఏమంటాడు, క్షేమమునకు కారణం ఏంటి అంటే నీ ఇంట్లో సమస్తము నిలిచి ఉంటే నీ ఇల్లు ఎలా ఉంటుంది? క్షేమకరంగానే ఉంటుంది. కొంచెం నేను ఆత్మ సంబంధంగా చెప్పనా? ఇప్పుడు శరీర సంబంధంగా పప్పు ఉప్పు గురించి చెప్పా, ఇప్పుడు ఆత్మ సంబంధంగా చెప్తున్నాను. లేకపోతే శరీర సంబంధంగా ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు శరీరంలో ఏదైనా ఒకటి తగ్గిందనుకో ఆ వ్యక్తి ఆనందకరంగా ఉంటాడా? క్షేమకరంగా ఉంటాడా? ఏంటండి, ఇప్పుడు శరీరంలో ఒక అనారోగ్యం వచ్చి పడింది అనుకోండి, ఇప్పుడు ఆ వ్యక్తి క్షేమకరంగా ఉంటాడా? ఏంటి? పలకరించండి. ఏంటి బ్రదర్ ఎలా ఉన్నామంటే, ఏముందిలే అన్నయ్య, ఏముందిలే, రోగం వచ్చి కూర్చుంది. ఈ రోగం వచ్చినప్పటి నుంచి నా జీవితం ఏమైపోయింది? ఆనందాన్ని చూడలేకపోతుంది, సంతోషానికి అడుగులు వేయలేకపోతుంది. నా దేహమంతా, నా శరీరం అంతా ఏమైపోయింది? క్షేమకరంగా ఉండవలసిన నేను దేన్ని చూస్తున్నాను? క్షామమును చూస్తున్నందువలన ఇప్పుడు నా గుడారంలో ఏం మిగిలింది? క్షామం. ఇప్పుడు ఒక సేవకుడిగా చెప్పనా, ఒకవేళ నీ భర్త ద్వారా నీకు క్షామం కలుగుతూ వచ్చిందో, నీ భార్య ద్వారా నీకు క్షామం ఎదురు చూస్తూ వచ్చావో, మీ పిల్లల ద్వారా, మీ తల్లిదండ్రుల ద్వారా ఒకవేళ క్షేమమును చూడలేక, ఒకవేళ క్షామమును అనుభవిస్తూ వస్తున్నారేమో, నీ గుడారములో ఏది తగ్గిపోయిందో, నీ వ్యక్తిగత జీవితంలో ఏది పోగొట్టుకున్నావో, నీ కుటుంబంలో ఏది పోగొట్టుకొని క్షామమును అనుభవిస్తూ వచ్చావో, వాటన్నిటిని చూచిన దేవాతి దేవుడు మీతో చెప్పకనే చెబుతున్నారు, ఈ దినము నుండి మీరు పోగొట్టుకున్న ప్రతి దానిని నేను మరలా తిరిగి మీ చేతులకు అప్పగించబోతూ ఉన్నాను. అప్పగించిన నేను మీకు క్షేమమును కలగ చేయబోతూ ఉన్నాను. ఇక మీ గుడారములో మీరు లెక్క చూడగా, ఇక మీదట మీ వ్యక్తిగత జీవితంలో లెక్క చూడగా, మీ శరీర సంబంధంగా మీరు లెక్క చూడగా, మీ ఆత్మ సంబంధముగా లెక్క చూడగా, ఏది పోగొట్టుకోకుండా, ఏది జారిపోకుండా నా దేవుడు మీ గుడారంలో సర్వ సమృద్ధిని నింపబోతూ ఉన్నారు, సర్వ సమృద్ధిని కలగ చేయబోతూ ఉన్నారు. సర్వ సమృద్ధి చేత నా దేవుడు మిమ్మల్ని నింపబోతూ ఉన్నారు. ఆయన నింపి ఎక్కడ మీకు క్షామం కలగకుండా క్షేమమును మాత్రమే నా దేవుడు మీకు దయచేయబోతూ ఉన్నాడు. అందుకే దేవాతి దేవుడు చెప్పకనే చెబుతూ ఉన్నారు, నీ దేశములో, నీ గుడారములో, నీ ఇంటిలో ఇక మీదట క్షామము లేకుండా నేనేం చేయబోతూ ఉన్నాను? క్షేమమును మాత్రమే నేను కలగ చేయబోతూ ఉన్నాను. ఓ సేవకుడిగా కోరుకుంటున్నాండి, 10వ మాసములో నీ డేరాలో లేక నీ గుడారములో లెక్క చూడగా, మీరు ఏ లెక్క అన్నా చూడండి, ఈరోజు విశ్వసించండి, ఈ వాక్యాన్ని చేత పట్టుకొని మీరు ప్రార్థన చేసుకోండి. ఒక సేవకుడిగా చెప్పే బాధ్యత నాది, మీరు మనసును విప్పి ప్రార్థన చేసుకునే బాధ్యత మీది. మీరు చేసే ప్రార్థన మీద ఆధారపడి ఉంటుంది.
మీరు చేసే ఆ ప్రార్థన మీద ఆధారపడి ఉంటుంది. అందుకే ఒక సేవకుడు చెప్తున్నాను, ఒక మాట ఇస్తున్నాను ఒక సేవకుడిగా, మీ ఇంట్లో లెక్క చూడగా ఒకవేళ ఇప్పటికి ఏది తప్పిపోయిందో నాకు తెలియదు, ఏది పోగొట్టుకుంటూ వచ్చావో నాకు తెలియదు. ఆనందం పోయిందో, ఆశీర్వాదం పోయిందో, లేకపోతే పిల్లల వలన క్షేమము కలుగుతూ వచ్చిందో, నెమ్మదిని కోల్పోతూ వచ్చావో, ఏది నీ గుడారం నుంచి తొలగిపోయిందో నాకు తెలియదు. ఈ 10వ మాసంలో నా ప్రభు చెప్తున్నారు, మీరందరూ లెక్క చూడగా. ఎవరందరూ ఈ ప్రభు బలలో పాలు పొందిన మీరందరూ లెక్క చూడగా నా దేవుడు ఏది తక్కువ లేకుండా అద్భుతం జరిగించబోతూ ఉన్నాడు. ఏది తక్కువ లేకుండా నవనూతనమైన కార్యమును జరిగించబోతూ ఉన్నారు. ఈ ఆవరణం విడిచి మీరు వెళుతూ ఉండగా నా దేవుడు ప్రతి దానిని సమకూర్చబోతూ ఉన్నాడు. సమకూర్చిన దేవాది దేవుడు మీ కుటుంబాలన్నిటికీ క్షేమమును కలగచేయబోతూ ఉన్నారు. హల్లెలూయా. అందుకే ఆ ప్రజలను చూచి దేవాది దేవుడు అంటారు, ఇదిగో ఆ దేశములో, ఏ దేశములో మీరు ఉన్న ఆ దేశములో నేను మీ అందరికీ ఏం కలగ చేయబోతూ ఉన్నాను? ఏంటి లెక్కను చూడబోతున్నా. లెక్క చూడబోతున్నా. లెక్క చూసిన నేను ఏం చేయబోతున్నా తెలుసా? మీ అందరికీ లెక్కను సరిచేసి, ఏ లెక్క? పోగొట్టుకున్న లెక్కను సరిచేసి మీ అందరికీ నా దేవుడు క్షేమమును కలగ చేయునుగాక. హల్లెలూయా. 1 లేక 2 మాటలు క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. పెద్దగా వ్యాఖ్యానం అంత అవుట్లైన్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. నేను ఆ దేశంలో నేను మీకు క్షేమమును కలగ చేస్తాను అని మాట ఇచ్చాడు కదా. ఎప్పుడు ఆయన మనకు క్షేమము కలగ చేస్తాడు? మొదటి మాట చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 17వ వాక్యం. అంతటా ఏలీ, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలీయుల దేవునితో నీవు చేసుకొనిన మనవి ఆయన నీకు దయచేయునుగాక. దైవజనుడు దేవుని మందిరములో చేరి తమ బాధను దేవుని సన్నిధిలో వ్యక్తపరుస్తున్న ఆవిడతో దైవ సేవకుడు అంటారు, నీవు క్షేమముగా వెళ్ళుము. అంటే అప్పటి వరకు ఆ అమ్మకి ఏం లేదు, క్షేమము లేదు. ఎందుకు క్షేమము లేదు అంటే వాక్యములో ఒక శ్రేష్టమైన మాట రాయబడింది. ఆ అమ్మకి వివాహమై చాలా దినాలు లేక చాలా సంవత్సరాలు గతించిపోయాయి. పిల్లలు లేకపోయినందువలన కట్టుకున్న భర్త ఆమె మాటను అర్థం చేసుకోక మరొక ఆవిడను ఏం చేశారు? పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న ఆ దినాలలో రెండవసారి పెళ్లి చేసుకున్న ఆవిడకి ఏం కలిగింది? గర్భఫలం కలిగింది. గర్భఫలము కలిగిన నాటి నుండి ఆ ఇంట్లో ఉన్న పెద్దావిడ చాలా శ్రమలు అనుభవిస్తుందండి. చాలా నిందలను మోస్తూ ఉంది. చూస్తున్న వారందరూ అంటారు, ఇంతకాలం భర్తతో కాపురము చేసినప్పటికీ, భర్తతో నిలిచి ఉన్నప్పటికీ నీకు గర్భఫలమే లేదు కదా, నీ గర్భం మూయబడిపోయింది కదా అని అనేకులు చుట్టుప్రక్కల ఉన్న వారందరూ ఏం చేస్తున్నారు? హేళన చేస్తున్నారండి, అవమానపరుస్తున్నారు, కించపరిచి మాట్లాడుతున్నారు. వీటన్నిటిని తట్టుకోలేక, వీటన్నిటిని భరించలేక దినదినము కుమిలిపోతుంది. దినదినము ఆమె కన్నీళ్ళమయమై కన్నీరు కారుస్తుంది. నాకు విడుదల కలగదా? ఇక నేను క్షేమము చూడలేనా? ఇక నేను క్షేమకరమైన చోట నిలబడలేనా? ఇక నేను ఈ నిందల మధ్యలోనే నడిపించబడాలా అన్నట్లుగా ఒక చోట చేరి కూర్చొని ఏడుస్తుందండి. అంతలో ఎవరో చెప్పారు, ఎందుకు ఏడుస్తావో తల్లే, ఎందుకు బాధపడుతావు? నా మాట విను, నేను చెప్పున్నది జాగ్రత్తగా విను. అక్కడికి ఇక్కడికి తిరిగేదానికంటే, వాళ్ళకు వీళ్ళకు నీ గోడు చెప్పుకునేదానికంటే, వాళ్ళకు వీళ్ళకు నీ గోడు చెప్పుకొని ఇంకా నీవు నవ్వుల పాలు అయ్యేదానికంటే తిన్నగా దేవుని ఆలయంలోనికి వెళ్ళు, దేవుని పాదాలు పట్టుకో,
ఎవరో దగ్గరికి వెళ్ళి విన్నపించుకొని అవమాన పడేదానికంటే, ఎవరో దగ్గరికి వెళ్ళి నీ బాధను వ్యక్తపరిచి నవ్వుల పాలు అయ్యేదానికంటే, నిన్ను సృష్టించిన సృష్టికర్త యొద్దకు వెళ్ళి నీ గోడును విన్నపించుకో, నీ సమస్యను చెప్పుకో, నీ బాధను వ్యక్తపరచు, దేవుడు కార్యం చేస్తారు అని ఆ అమ్మకు ఎవరో ఒక వ్యక్తి చెప్పారు. ఇప్పుడు ఆ అమ్మ ఏం చేసింది? చెప్పరేంటండి? ఏమి వెళ్తావులే అని కూర్చుందేంటి? మాట్లాడండి. నాకు ఒక పరిష్కారం కావాలి, నేను క్షేమాన్ని చూడాలి, నా బ్రతుకుల క్షేమం తొలగిపోవాలి, నేను క్షేమకరమైన చోట నిలబడాలి, కనుక నేను క్షేమాన్ని చూడాలి అంటే దేవుని పాదాలు పట్టుకోవాలి అని ఒక నిర్ణయం తీసుకొని తిన్నగా ఎక్కడికి వెళ్ళింది? ఏంటండి? దేవుని మందిరంలోకి వెళ్ళింది. ఆ మందిరంలో దైవ సేవకుడు లేడు, పాపం ఎక్కడికో వెళ్ళాడు, ఆయన ఎక్కడికో వెళ్ళాడు. ఈ అమ్మ ఎవరు లేరు కదని దేవుని మందిరంలోనికి వచ్చి మోకరించి తన బాధను వ్యక్తపరుస్తుందండి. దేవా, నీ దాసురాలును ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. నేను ఎవరిని? నీ దాసురాలుని కదా. మరి నీ దాసురాలకు కలిగిన ఈ శ్రమను నీవు చూస్తున్నావు కదా, ఈ శ్రమల మధ్యలోంచి నీవు తప్పించే దేవుడవు కదా, ఈ శ్రమల మధ్యలోంచి నాకు విడిపించి క్షేమమును ఇవ్వగలిగిన దేవుడవు కదా. నేను క్షేమము లేక అల్లల్లాడుతున్నాను, నేను క్షేమము లేక నేను కుమిలిపోతూ ఉన్నాను. నాకు ఆ క్షేమం మీద నువ్వు దయచేస్తే నేను ఆనందకరంగా వెళుతాను అని తమ గుండెల్లో ఉన్న బాధ, తమ గుండెల్లో గూడు కట్టుకొని ఉన్న వేదన ఎవరితో చెప్తుంది? గుండెల్లో ఉన్న బరువును దింపి వేయగలిగిన దేవునితో విన్నపించుకుంటుంది. అయ్యా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేస్తుందండి. ఆ అమ్మ ఎలా ప్రార్థన చేస్తుంది? ఊగుతూ ప్రార్థన చేస్తుంది. అప్పుడు ఆ అమ్మ వాస్తవానికి అనాలి, అసలు నువ్వు పాస్టర్వేనా? నువ్వు దైవ సేవకుడివేనా? నువ్వు పలకవలసిన మాటేనాది? ఏదో నా బాధను వ్యక్తపరుస్తుంటే, నా బాధను నా దేవునికి చెబుతుంటే తాగి వచ్చావంటవేంటయ్యా అర్థం చేసుకోకుండా అని అనాలి. ఆ మాట ఆ అమ్మ అనలా. ఆ అమ్మ అంటుంది, నాయనా దైవజనుడా, సేవకుడా, నేను మద్యము ఏమియు ద్రాక్ష రసం ఏమియు నేను తాగి రాలా. నాకు కలిగిన ఈ బాధను నా దేవునితో విన్నపించుకునే దానికి మనో దుఃఖము గల దాననై నా దేవుని సన్నిధిలో వ్యక్తపరుస్తున్నాను. నా దేవునికి నా గోడు విన్నపించుకుంటున్నాను. ఎందుకంటే ఆయన నాకు క్షేమమును కలగ చేస్తానని నేను తలంచి ఈ బాధల మధ్యలో నుంచి విముక్తి కలుగుతుందని నేను గ్రహించి నా దేవుడితో విన్నపించుకుంటున్నానయ్యా అంటే, అప్పుడు ఆ దైవ సేవకుడు ఏమన్నాడు? అమ్మా, అవునా, ఇదిగో ఇక నీవు ప్రార్థన ఆపి లేచి నీ ఇంటికి నువ్వు ఎలా వెళ్ళాలి చెప్పండి? ఎలా వెళ్ళాలి? ఆ అమ్మ ఎలా వచ్చింది? కన్నీళ్లతో అడుగుపెట్టింది. ఆ అమ్మ దేవుని మందిరంలో ఎక్కడ అడుగుపెట్టింది? ఎలా అడుగుపెట్టింది? వేదనతోనే, అవమానాలతోనే, కన్నీళ్లతోనే, కష్టముతోనే, ఆ వేదనతోనే దేవుని మందిరములో అడుగుపెట్టింది. క్షేమము చూస్తూ, క్షేమము కంటికి కనబడక దేవుని మందిరంలో అడుగు పెడితే, ఇప్పుడు దైవ సేవకుడు ఆమెను చూచి అంటాడమ్మా, ఇదిగో నీవు క్షేమముగా తిరిగి వెళ్ళు. ఎందుకంటే ఏ దేవునితో అయితే నీవు మనవి చేశావో ఆ దేవుడు నీ మనవిని అంగీకరించాడు కనుక నీకు క్షేమముని ఆయన కలగ చేయబోతూ ఉన్నాడు. నీవు క్షేమకరంగా అడుగులు వేయబోతూ ఉన్నావు. క్షేమానికి మీద నీవు చూడబోతూ ఉన్నావు. భయపడకు, నువ్వు లేచి ధైర్యము తెచ్చుకొని క్షేమకరంగా ఇంటికి తిరిగి వెళ్ళు అన్నాడు. అంతేనండి. ఆ అమ్మ లేచింది, కన్నీరు తుడిచింది. ఇప్పుడు ఎలా వెళ్తుంది తిరిగి చెప్పండి? క్షేమకరంగా తిరిగి వెళుతుంది. ఇప్పుడు నేను ఒక మాట మీతో చెప్తాను. ఆ అమ్మ వచ్చేటప్పుడు క్షేమాన్ని చూస్తూ వచ్చింది కదా, ఆ అమ్మ వచ్చేటప్పుడు కన్నీళ్ళు చేతపట్టుకొని వచ్చింది కదా, మరి తిరిగి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళింది చెప్పండి గట్టిగా? ఎలా వెళ్ళింది? క్షేమముగా వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది క్షేమంగా? ఒక క్వశ్చన్ మార్కేసుకుందాం. ఆ అమ్మ వచ్చేటప్పుడు క్షేమం, దేవుని మందిరంలో అడుగుపెట్టి తిరిగి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళింది? క్షేమం. ఎందుకు కలిగింది క్షేమం అంటే వాక్యం అంటుంది, ఆ అమ్మ
దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని పాదాలు పట్టుకొని ఆయమ్మ మనస్ఫూర్తిగా ప్రార్థన చేసినందువలన ప్రార్థన ద్వారా ఆయమ్మకేం కలిగింది? క్షేమం. ఇప్పుడు ఎవరికి ఆయన క్షేమమును కలగ చేస్తాడు అంటే ప్రార్థించే వ్యక్తికి, అందరికీ కాదు. దేవుని మందిరంలో అడుగుపెట్టే ప్రతి ఒక్కరికి కాదు. దేవుని మందిరంలో చేరి పాడుతున్న ప్రతి ఒక్కరికి కాదు. దేవుని మందిరంలో చేరి నేను కూడా ఆరాధన చేస్తున్నా అనే భక్తులకు కాదు. దేవుని కొరకు ప్రయాసపడుతున్నాను, దేవుని కొరకు కష్టపడుతూ ఉన్నాను, దేవుని కొరకు నా గుప్పిళ్ళు విప్పుతున్నాను, దేవుని కొరకు నేను సమస్తమును చేస్తున్నాను అనే వ్యక్తులకు క్షేమము కలగదు. ఎవరికి క్షేమం కలుగుతుంది? దేవుని మందిరములోనికి వచ్చి దేవుని సన్నిధిలో మోకరించి ఏ వ్యక్తి అయితే తన సమస్య కొరకు ప్రార్థిస్తాడో, ఏ వ్యక్తి అయితే క్షేమమును చూడాలని కంకణము కట్టుకొని దేవుని పాదాలు పట్టుకొని మొరపెడతాడో, వాక్యం ఉంటుంది ఆ వ్యక్తికి దేవుడు ఏం చేస్తాడు? క్షేమమును. ఈ ఆరాధన ఒక సేవకుడు నేను కూడా మీతో చెప్తున్నాను. మరి ఇంతకాలం నీకు నీ కుటుంబానికి ఎందుకు క్షేమం లేదు? ఇంతకాలం నీకు నీ భర్తకు, నీకు నీ భార్యకు ఎందుకు క్షేమము లేదు? క్షేమము లేక నిందల మధ్యలో ఎందుకు కూరుకొని పోయారు? క్షేమము లేక ఎందుకు కన్నీళ్ళ మయముగా నీ జీవితాన్ని నడిపించుకుంటూ వస్తున్నారు? ఆవేదన ఎందుకు నీ గుడారంలో నిలిచిపోయింది అంటే కారణం ఒకటే. నీకు కలిగిన శ్రమను బట్టి, బాధను బట్టి, కన్నీళ్ళను బట్టి, కష్టమును బట్టి, వేదనను బట్టి, నీకు కలుగుతున్న ఇబ్బందులు, ఇక్కట్లను బట్టి నీవు దేవుని సన్నిధిలోకి వచ్చి మొరపెట్టలేకపోతూ ఉన్నావు. నీవు దేవుని సన్నిధిలో చేరి ప్రార్థించలేకపోతూ ఉన్నావు. ప్రార్థనే కదా నీ స్థితిని మార్చేది, ప్రార్థనే కదా నీ కుటుంబాన్ని కట్టేది, ప్రార్థనే కదా నీవు ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా నిలబెట్టేది, ప్రార్థనే కదా నీకు ఘనతను ఇచ్చేది, ప్రార్థనే కదా నీకు ధైర్యమును కలగచేసేది, ప్రార్థనే కదా సమాజంలో నిన్ను విలువగా నిలబెట్టి సమాజంలో అందరి ఎదుట నిన్ను ఆశీర్వాదకరంగా నిలబెట్టేది ఏంటిది? ప్రార్థన. ఇప్పుడు ఆ ప్రార్థన నీ గుడారములో లేక క్షామమును అనుభవిస్తున్నావు. ఏమనుభవిస్తున్నావు? ఏంటండి? తినేదానికి కుటుంబ సమేతంగా కలుస్తున్నారు, తినేదానికి. మరి ప్రార్థించేదానికి ఒకసారి ఆలోచించండి. పగలైన, ఉదయమైనా, మధ్యాహ్నమైనా, రాత్రి అయినా 3 పూటలు తినేదానికి కుటుంబం అంతా కలుస్తుంది ఒక చోట. నేనంటాను, తినే ఆహారములో అంతటి ఐక్యత ఉందే, మరి కుటుంబములో చేరి ప్రార్థన చేయగలిగిన ఆ స్థితిలో ఎందుకు ఐక్యత లేదు? చాలామంది అనే మాట తెలుసా? అన్నయ్య నా ప్రార్థన నాదే, మా ఆయన ప్రార్థన ఏమండి రా ప్రార్థన చేసుకుందామంటే నా ప్రార్థన నాకు తెలుసులే, నీ ప్రార్థన నువ్వు చేసుకుంటున్నాడు. వీళ్ళని అడిగా మనకు అదే చెబుతారు. ఏంటన్నయ్యా మా ఆవిడని పిలిస్తే ప్రార్థన చేసుకుని రా, కుటుంబ సమేతంగా కలిసి ప్రార్థన చేసుకుందాం రా అంటే మా ఆవిడ రాదు, నేను చేసుకుంటాలే, నా ప్రార్థన నాది, నీ ప్రార్థన నీవు అంటున్నారు. పిల్లలు అదే మాట అంటున్నారు. నేనంటాను, ఏ ఒక్కరోజైనా కుటుంబం అంతా కలిసి నీకు కలిగిన సమస్యను బట్టి, ఇబ్బందులను బట్టి మోకరించి ప్రార్థించావా? సమస్యల మీద ఎందుకు నీకు జయం కలగట్లా? సమస్యల మీద ఎందుకు విజయమును చూడలేకపోతూ ఉన్నావు? సంవత్సరాల కొలది మందిరానికి వస్తున్నావు, వెళుతున్నావు, మార్పు ఏమైనా ఉందా నీలో? ఏంటండి మార్పును ఏమైనా చూస్తున్నావు నీ జీవితంలో? ఎందుకు మార్పు కలగటం లేదంటే వాక్యం ఒక్కి నొక్కి చెప్తున్న మాట ఏంటంటే, నీవు నీ కుటుంబం కలిసి నీకు కలుగుతున్న శ్రమల నిమిత్తం ప్రార్థించలేకపోతూ ఉన్నారు. ఆ ప్రార్థన లేకపోయినందువలన నీకేం కలగట్లేదు? గట్టిగా చెప్పండి. ఈ ఆరాధనలో ఈ 10వ మాసంలో ఒక నిర్ణయం తీసుకోండి. 9 మాసాలు నేను ఎందుకు క్షేమము చూడలేకపోతూ వచ్చానో నాకు అర్థమైంది. ఈ 9 మాసాలు నా ఆరోగ్య విషయములో, నా చేతి పని విషయములో, నా పిల్లల విషయములో, నా కుటుంబ విషయములో, నా వ్యాపార విషయములో నేను క్షేమమును చూడవలసిన నేను క్షేమమును చూడక ఎందుకు క్షామమును అనుభవిస్తున్నానంటే, నేను నా దేవుని సన్నిధిలో వచ్చి ఏం చేయలేకపోతున్నాను? ప్రార్థన చెయ్యకపోయినందువలన సమస్యలన్నీ ఎదుర్కొంటున్నాను. ఇప్పుడు నేనంటాను, నీ సమస్యకు పరిష్కారం ఎక్కడ ఉంది? ఏంటి ప్రార్థన లేక ఏం జరుగుతుంది మనకి? ఏంటి క్షామం అంటే భర్త భార్య మధ్యలో సమాధానం లేదు, ఉందా? పిల్లల తల్లిదండ్రుల మధ్య సమాధానం
లేదు. కారణం ఏంటి ఏంటి అంటే నీ ఇంట్లో ప్రార్థన లేదు. యేసు ప్రభు కూడా చెప్తాడు, ఇదిగో మీరు శోధనలోనికి ప్రవేశించకుండాన్నట్లు ఏం చేయాలంట? మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అంటే శోధన వస్తున్న సంగతిని గ్రహించి ఏం చేయాలి? శోధనలో నుంచి ఒక వ్యక్తి తప్పించబడాలి అంటే ఆ కుటుంబంలో ఏముండాలి? ఇప్పుడు నేననే మాట ఏంటో తెలుసండి, నీ కుటుంబానికి ఒక శోధన కలుగుతుందంటే నీ కుటుంబంలో ఏం లేదు. అది నీ భర్త మారటము లేదు అంటే నీలో ఏమీ లేదు. ఇంకా నేను పెద్దగా మరలా వ్యాఖ్యలు చేయవలసిన అక్కర్లేదు. క్షేమకరంగా ఉండవలసిన మీ కుటుంబాలు క్షేమకరంగా ఉండకపోయేదానికి ప్రబలమైన కారణం ఏంటంటే వాక్యము చెబుతుంది, ప్రార్థన లేక. ఆయమ్మ బాధల మధ్యలో విడిపించబడేదానికి, బాధల మధ్యలో తప్పించబడేదానికి, ఆయమ్మ కోరుకున్న క్షేమము చూచడానికి కారణం ఏంటంటే ఆయమ్మ ఎక్కడికి వెళ్ళి చేసింది ప్రార్థన? దేవుని మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆయమ్మకు ఏం కలగజేసింది? క్షేమము కలగచేసింది. ఓ సేవకు నేను కూడా మీ అందరితో అదే చెప్తున్నాను, ఈ 10వ మాసంలో మీరు దేవుని పాదాలు పట్టుకొని 9 మాసాలు చూచిన ఆ క్షామములో నుంచి మీరు విడుదల పొందాలి అంటే, ఆ వేదనల మధ్య నుంచి మీరు తప్పించబడాలి అంటే, ఆ కన్నీళ్ళ మధ్య నుంచి మీరు బయటికి రావాలి అంటే, నీవు ఎదుర్కొంటున్న ఆ సమస్యలో నుండి నువ్వు బయట అడుగు పెట్టాలంటే, ఈరోజు దేవుని సన్నిధిలో చేరి నువ్వు ప్రార్థించగలిగితే నీ ప్రార్థనే నీ కుటుంబమునకు ప్రాకారముగా నిలిచి ఉండబోతూ ఉంది. నీ ప్రార్థన నీకు క్షేమమును కలగ చేయబోతూ ఉంది. నీ ప్రార్థన నీకు ఆనందాన్ని దయచేయబోతూ ఉంది. నీ ప్రార్థనే నీ కుటుంబము కట్టబడినట్లుగాను, నీ కుటుంబం ఆశీర్వాదకరంగా నిలబడినట్లుగాను నీవు చేస్తున్న ఆ ప్రార్థనే నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వెళుతుంది. నేను అనే మాట, వెళ్ళటం ముఖ్యం కాదు, కానీ వచ్చిన నీవు ఏం చేయాలి? గట్టిగా చెప్పే తల్లి, ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు ఏం కలుగుతుంది? క్షామం. ఏది? క్షామము వలన వస్తున్న కన్నీరు కావచ్చు, క్షామము వలన వస్తున్న బాధ కావచ్చు, బాధ వలన కలుగుతున్న క్షామం కావచ్చు, వీటన్నిటిలోంచి దేవుడు ఏం చేస్తాడు? మనల్ని తప్పించి క్షేమకరమైన చోట మనల్ని నిలబెడతాడు. ఇప్పుడు నేననే మాట, 9 మాసాలు పడిన నింద, 9 మాసాలు పడిన వేదన, 9 మాసాలు పడిన కష్టం, కన్నీరు, వాటన్నిటిలో నుంచి నా ప్రభు మిమ్మల్ని అందరినీ బయటికి తీసుకొని వచ్చునుగాక. మీరు రావాలి అంటే మీరు ఏం చేయాలి? ఈరోజు ఏంటండి? ప్రార్థన కానీ చేయకపోతే మీకు క్షేమమే కలగదు. మీరు ప్రార్థన చేస్తే ఎవరి కొరకు? ఎవరెవరో కొరకు అక్కర్లేదండి. నీకు కలిగిన కష్టమును బట్టి కలిసి ప్రార్థించు. నీకు కలిగిన వేదనను బట్టి నీ కుటుంబం అంతా కలిసి ప్రార్థించు. నీ కుటుంబపు చరిత్రని దేవుడు ఏం చేయబోతున్నాడు? తిరగరాయబోతూ ఉన్నాడు. తిరగరాయాలి అంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? అందుకే ఎస్తేరు గ్రంథంలో కూడా ఒక మాట రాయబడింది. చదువుతారన్నమాట, చదవండి. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 16వ వాక్యం, 16. ఒకరు చదవండి తల్లి. మరియు యూదులకు క్షేమము, ఆనందము, సంతృప్తియు, ఘనతయు కలిగెను. హల్లెలూయా. ఒక్కసారి తలెత్తి నన్ను చూస్తారా? తలెత్తి నన్ను చూడండి. ఎస్తేరు గ్రంథంలో ఒక శ్రేష్టమైన మాట రాయబడింది. యూదులకు క్షేమము, ఆనందము, సంతృప్తి, ఘనత వారికి కలిగెను. ఎందుకు కలిగింది వీరికి? నేనంటాను, అన్యుల దేశంలో ఉన్నారు కదా, అన్యుల దేశంలో ఉన్నవారికి క్షేమం ఎలా కలుగుతుంది? అన్యుల దేశంలో ఉన్నవారికి కష్టం మీద కలగవలసింది, అవునా కదా? తలెత్తున్నాను చూడు ఒకసారి, ఒకసారి 2 చేతులు అల్లీలు చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు అన్యుల దేశంలోనికి వచ్చినప్పుడు అన్యుల దేశంలో క్షేమకరంగా ఉంటారా? బానిసలుగా వచ్చిన వారు ఉండరు. బానిసలుగా వచ్చిన వారు ఏమవుతారు? బాధించబడతారు. బానిసలుగా వచ్చిన వారికి ఏం కలుగుతుంది? బాధ కలుగుతుంది.
బానిసలుగా వచ్చిన వారికి ఏం కలుగుతుంది? క్షేమము అసలు ఉండదు. రాత్రి పగళ్ళు కష్టపడాలి, కన్నీరు కార్చాలి, శ్రమ పడాలి. ఇది వారికి కలిగేది. కానీ వారికి ఇవన్నీ కలగలేదట. ఇప్పుడు ఏం కలిగే వారికి? యూదావారులారా, మీరు ఎందుకు ఇంత క్షేమకరంగా ఉన్నారు? యూదావారులారా, మీరు ఎందుకు ఇంత ఘనతలో నిలబడ్డారు? యూదావారులారా, ఎందుకు ఇంత ఆనందకరంగా అడుగులు వేస్తున్నారు? యూదావారులారా, ఎందుకు మీరు ఇంత సంతృప్తిగా బ్రతకగలుగుతున్నారు? అంటే చరిత్ర మనకు చక్కని ఆధారం చెప్తుందండి. వీరికి కష్టం కలిగినప్పుడు, వీరికి బాధ కలిగినప్పుడు, వీరికి ఇబ్బందులు కలిగినప్పుడు, వీరి ప్రాణం మీదికి సమస్య వచ్చి పడినప్పుడు వీరు ఏం చేశారు? చెప్పరేంటండి? వీరు ఏం చేశారు? ఎట్టాగైనా సమస్య వస్తుంది, చేసేది ఏముందిలే అని మౌనంగా ఉన్నారా? చెప్పరేంటండి? మౌనంగా లేరు. మొర్దెకై ఏం చేశాడు? తిన్నగా దేవుని మందిరంలోనికి వచ్చారు. హీరో ఎవరు? మొర్దెకై. విలన్ ఎవరు? ఇట్లా చెబితే మీకు బాగా ఎక్కిద్ది కదా. సర్లేండి, ఇప్పుడు యుద్ధం ఎవరెవరికి జరుగుతుంది? హీరోకి, విలన్కి. ఏం జరుగుతుంది? ఒక యుద్ధం. విలన్ అంటాడు, ఎట్లాగైనా మిమ్మల్ని పతనము చేస్తాను. ఎందుకన్నాడు ఆ మాట అంటే, దండం పెట్టలేదని. ఆయన వచ్చినప్పుడు లేచి నిలబడి దండం పెట్టలేదని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? విలన్ కుయుక్తి పడ్డాడు, యూదులను చంపదలిచాడు. యూదులకు మరణాన్ని ఒక పత్రికగా రూపుదిద్ది రాజు ఉంగరపు ముద్రను వేసి జారీ చేసేసాడు. యూదులందరి కత్తి చేత హతము చేయబడాలి, యూదులు చంపబడాలి అని ఒక ఆజ్ఞను జారీ చేశాడండి. ఈ ఆజ్ఞను విన్న హీరో ఏం చేశాడు? ఏంటండి, నేను హీరోను కదా అని కత్తి చేత పట్టి ఆమె దగ్గరికి వెళ్ళి పొడిచాడా? ఏంటండి, హీరోగా గ్రహించాడు. ఏమని? నా బలము మీద నేను ఆధారపడకూడదు, నా శక్తి మీద నేను ఆధారపడకూడదు. నా బలమును ప్రక్కన పెట్టి, నా శక్తిని ప్రక్కన పెట్టి, నేను దేవుని పాదాలు పట్టుకొని, నేను దుమ్ములో కూర్చొని ధూళిని నెత్తి మీద పోసుకొని గోనె పట్ట కట్టుకొని నన్ను నేను తగ్గించుకొని నా దేవుని సన్నిధిలో నేను ప్రార్థించాలి. ఆ ప్రార్థన ఇదిగో రాజుగారు పంపిన ఈ శాసనాన్ని తల్ల క్రిందులు చేస్తుంది అని విశ్వాసముతో దేవుని పాదాలు పట్టుకుని దానికి పూనుకున్నాడండి. ఎవరు? హీరో. ఎవరు హీరో? ఎవరు? గట్టిగా చెప్పు. ఆయా సందర్భాలు మనమవుతా హీరోలం కదా. ఏంటండి, అసలు నేనంటే ఏమనుకున్నావు అనే హీరోయిజం బయటకు వచ్చేస్తుంది. నేనంటాను, మనం జీరో అవ్వాలి, హీరో ఎవరు అవ్వాలి? యేసయ్య అవ్వాలి. మన హీరో ఎవరు? యేసయ్య హీరో అయితే మనం ఎవరిమి? నిజం చెప్పండి, ఇప్పుడు అంత రివర్స్లో లేదు. యేసయ్య నువ్వు జీరో, నేను హీరో అంటున్నా, అడుగులు వేస్తున్నా. క్షేమాన్ని చూడవలసి నువ్వు క్షేమమును చూస్తున్నావు అంతే. హీరో స్థానంలోకి నువ్వు వెళ్తున్నావు, జీరో స్థానంలో ఎవరు తెచ్చిపెట్టావు? దేవుణ్ణి. అయ్యా నీకేం తెలియదులే, నీకేం తెలుసు, నువ్వు చూస్తూ ఉండు, నేను చేస్తూ ఉంటాను అన్నాడు. అంతే. నాకెందుకు? ఆయన కూర్చున్నాడు, ఆయన చూస్తూ ఉన్నాడు. నువ్వు ఎంత అడుగులు ముందుకు వేసినా ఏం జరగట్లా? క్షేమం కలగట్లా నీ కుటుంబానికి. నీ ఆలోచన చాలా పెడుతున్నావు. ఏంటి? నీ ఆలోచన చాలా వాడుతున్నావు, నీ బలమును చాలా ఉపయోగిస్తున్నావు. ఉపయోగించి ఆలోచించిన మాత్రాన నీకేం కలుగుతుంది? క్షేమం ఏమైనా కలుగుతుందా? ఎందుకని? హీరో నువ్వు అయ్యావు, జీరో అవ్వలా. ఇప్పుడు మొర్దెకైని అడిగావనుకో, ఏమయ్యా నువ్వు హీరో కదంటే, కాదు, నేనెవరిని? జీరో. నాకు హీరో ఎవరు? నా దేవుడు నాకు హీరోగా ఉంటే ఆయన నా పక్షంలో ఏం చేస్తాడు? యుద్ధమును పూనుకుంటాడు. ఆయన నా పక్షం ఏం చేస్తాడు? శత్రువులతో పోరాడుతారు. నేను పోరాడేదానికంటే, నేను కత్తి చేత పట్టేదానికంటే ఆయన అడుగులు వేస్తే అద్భుతం చూడగలుగుతాను. ఆయన అడుగులు వేస్తే ఆశ్చర్యమైన కార్యములు నేను అనుభవించగలుగుతాను. ఏ క్షేమమునైతే నేను చూడాలని కోరుకుంటున్నానో దాన్ని తప్పక నేను చూస్తాను అని తిన్నగా దేవుని సన్నిధికి దిగువచ్చి బూడిదలో కూర్చొని నెత్తి మీద ధూళి పోసుకొని గోనె పట్ట కట్టుకొని గుండెలు బాదుకొని మొరపెడుతున్నా, అయ్యా యూదులకు క్షేమము కలగాలి,
యూదులు ఈ మరణకరమైన పరిస్థితులు తప్పించబడాలి. ఇదిగో క్షేమమును కలగ చేస్తున్న మాట ఇచ్చావు కదా, నా ప్రజల మధ్య, నా ప్రజల కుటుంబాలలో, యూదా ప్రజల మధ్య క్షామము తొలగిపోవాలి, మరణము రద్దు కావాలి, ఈ ప్రజలు క్షేమమును మాత్రమే చూడాలి అని దేవుడు సన్నిధిలోకి వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నాడు మొర్దెకై? చెప్పండి గట్టిగా, ఏం చేస్తున్నారు? సరే, మొర్దెకై ఒక్కడే కూర్చున్నాడా? చెప్పండి, మొర్దెకై ఒక్కడే కూర్చున్నాడా? యూదులుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కడు, చిన్నలు మొదలుకొని వృద్ధుల వరకు దేవుని సన్నిధిలో ఎలా ఉన్నారు? ఉపవసించి. అంటే వారికి ఒక ఆటంకం వారి ముంగిట నిలబడింది. ఇప్పుడు వారు దానిని జయించాలంటే ఏం చేయాలి? చేతులు కట్టుకొని కూర్చుంటే కుదరదు. ఇప్పుడు చేతులు కట్టుకునే రోజులు కాదు. ఏ రోజులు? ఏ రోజులు? ప్రార్థనతో పోరాడగలిగిన రోజులు ఇవి. సమస్య కలిగిందని కన్నీరు కారుస్తూ కూర్చుంటే కుదరని రోజులు ఇవి. సమస్య కలిగినప్పుడు దేవుని పాదాలు పట్టుకొని విలపించే రోజులు. ఎందుకంటే కాలం సంకుచితమైనది, కాలం సమీపమై ఉన్నది, ప్రభు రాకడ సమీపమై ఉన్నది. ప్రభు రాకడ సమీపమైన ఈ దినాలలో సంఘము చేయవలసినది ఏంటి అంటే, కలుగుతున్న ఆపదల నిమిత్తం, కలుగుతున్న ఆటంకాల నిమిత్తం దేవుని సన్నిధిలో మోకరించి ఎలుగెత్తి మొరపెట్టే రోజులు ఇవి. ఏ రోజులు? ఏంటండి? ఒక యుద్ధ కాలంలో మనం ఉన్నాం, అవునా కదా? పాట కూడా ఉంది, యుద్ధకాలం భూమిపై నరులకు ఇది యుద్ధకాలం. భూమిపైన నరులకు ఏ కాలం? యుద్ధకాలం. ఈ యుద్ధకాలంలో ఏం చేయాలి చెప్పరేంటండి? ఈ యుద్ధకాలములో నువ్వు యుద్ధము చేసి పోరాడాలంటే నీకేం కావాలి? ప్రార్థన ఒక ఆయుధముగా మారాలి. ఏ వ్యక్తికి ప్రార్థన ఆయుధముగా మార్చుకుంటాడో ఆ వ్యక్తి జయాలను చూస్తూ వెళతాడండి. వెళ్ళడా? ఏంటండి, నా భర్త మారలేదో అని కూర్చుంటున్నావే. ఏ రోజైనా నీ భర్త కోసం కన్నీరు గార్చిన రోజు ఒకటైనా ఉందా సుబ్బమ్మ? ఏ రోజైనా ఒకటైనా ఉందా? నా భార్య మారలేదో అంటున్నావే. ఏ రోజైనా నీ భార్య కొరకు ప్రార్థించిన రోజు ఒకటైనా ఉందా? నా పిల్లలు మారట్లేదు అంటున్నావే. నీ పిల్లల కొరకు ఏ ఒక్క రోజైనా కన్నీరు కార్చిన రోజులు ఒక్కటైనా ఉన్నాయా? లేవు. ప్రార్థించకపోతే కార్యం ఎలా చూస్తా? ప్రార్థించకపోతే నీ కుటుంబంలో ఆనందాన్ని ఎలా చూడగలుగుతావు? ఇప్పుడు యూదా ప్రజల గురించి రాయబడింది, వారికి క్షేమము, ఆనందము, సంతృప్తి, ఘనత ఇవన్నీ ఎందుకు కలిగాయి అంటే వాక్యం అంటుంది, వారి కష్టకాలంలో ఎవరికి మొరపెట్టారు? ఒకటే నిర్ణయం తీసుకున్నారు, అయ్యా మా దేశంలో యూదా ప్రజల మధ్య మరణ వార్త మేము వినకూడదు, యూదా ప్రజలందరూ ఆనందాన్ని చూడాలి, యూదా ప్రజలందరికీ క్షేమం కలగాలి, యూదా ప్రజలు ఏ దేశంలో అయితే ఉన్నారో ఆ దేశంలో సంతృప్తిగా బ్రతకాలి, యూదా ప్రజలు ఏ దేశంలో అయితే ఉన్నారో ఆ దేశంలో ఈ ప్రజలకు ఏం కలగాలి? ఘనత కలగాలి అని దేవుని పాదలు పట్టుకొని ఒకటే అడుగుతున్నారు, అయ్యా మాకు క్షేమమును దయచేయండి, మాకు ఆనందమును దయచేయండి, మాకు ఘనతనివ్వండి, మాకు సంతృప్తినివ్వండి, ఇక్కడ మేము అది చూడాలి, నీకు సాక్షులుగా నిలబడాలి అని యూదా ప్రజలందరూ చిన్నలు మొదలుకొని వృద్ధుల వరకండి, మొర్దెకై మొదలుకొని ఎస్తేరు రాణి మొదలుకొని యూదా ప్రజల ముసలి వారి వరకు, చిన్న పిల్లల వరకు దేవుని సన్నిధిలోకి వచ్చి అందరు ఆరు బయట కూర్చొని ఎలుగెత్తి ఏడుస్తున్నారు, దేవా దేవా మేము నీ వారిమి కదా, మేము నీ ప్రజలము కదా, గొర్రెపిల్ల రక్తంతో విమోచించబడిన వారిమి కదా, స్తుతించే ప్రజల మధ్య నీవు ఉంటావని చెప్పావు కదా, ప్రార్థించే ప్రజల మధ్య నీవు నివాసం చేస్తానని చెప్పావు కదా, 2-3 కూడి నా నామమున ఏది నన్ను అడిగినా నేను చేస్తానని చెప్పావు కదా, యూదా సమాజం అంతా చేరాం, యూదా ప్రజలమందరం చేరాం, ఒక్కసారి మా గోడు వినండి బాబు అని దేవుని సన్నిధిలో ఎలుగెత్తి మొరపెడుతానండి. ఆకాశం పొందిన దేవుడు వీరి మూలుగులు విన్నాడు. ఎవరి మూలుగులు చెప్పండి? ఎవరి మూలుగులు? కష్టకాలంలో నిలబడి ప్రార్థించేవారి మూలుగులు. మన దేవుడు ఎవరు? మన దేవుడు ఎవరు? నీ ప్రార్థనను నేను వినను అని త్రోసివేసేవాడు కాదు. వాక్యం అంటుంది, నీవు నాకు మొరపెట్టు నేను నీకు చెప్పరేంటండి? వాక్యం అంటుంది, నీవు ప్రార్థన చేయుచుండగా నీ ప్రార్థన నేను ఆలకిస్తాను అంటున్నాడు.
నీవు మొరపెట్టడానికి నా సన్నిధిలోనికి వస్తూ ఉండగా నీ మొరను ఆలకించి అంగీకరించి నెరవేర్చడానికి, నీ మొరను వినేదానికి నేను సింహాసనమును విడచి నువ్వు ఎక్కడ చేరి మొరపెడతావు అక్కడికి వస్తానంటున్నాడు ఆయన. మరి మొరపెడితే వస్తాను అని ఆయన చెబుతుంటే నువ్వు ఎందుకు మొరపెట్టలేకపోతున్నావు? నువ్వెందుకు ప్రార్థించలేకపోతున్నావు అంటే నీ అవిధేయత అనొచ్చు, నీ అవిధేయత అనొచ్చు. యూదా ప్రజలు అలా చేయలేదండి. వారికి కలిగిన దాన్ని బట్టి దేవుని దగ్గరికి వెళ్ళి అడిగితే దేవుడు వారికి ప్రత్యక్షమై ఏ శత్రువైతే పూనుకున్నాడో, ఏ శత్రువైతే క్షేమం లేకుండా చేయదలిచాడో అదే శత్రువు మొదట ఏం చేశాడు తెలుసా? ఒక ఉరికొయ్య తయారు చేశాడంట. ఒక ఉరికొయ్య తయారు చేశాడంటండి. దేనికి? గట్టిగా చెప్పు. దేనికి? మొర్దెకైని ఉరి తీయాలని. మొర్దెకైని ఉరికొయ్యను తయారు చేస్తే లేఖనం అంటుంది, ఎవడైతే ఉరికొయ్య తయారు చేసుకున్నాడో ఆ ఉరికొయ్య మీద ఏమయ్యాడు ఏంటండి? సామెత ఒకటి ఉంది లోకంలో, ఎవడు తవ్వుకుండా గుంటలో పడాలంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? ఏంటంటే ఎవడు తవ్వుకున్న గుంటలో పడాలంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? ఏంటి? నీకు కలిగిన శ్రమను బట్టి నువ్వు ప్రార్థన చేస్తే నీ శత్రువులు నీ ఎదుట నిలబడకుండా వారిని అణచివేసి నీకు, నీ కుటుంబానికి, నీకు కలిగిన సమస్తమునకు నా దేవుడు క్షేమమును కలగ చేయబోతూ ఉన్నాడు. యూదా ప్రజలకు దేవుడు చేసింది అదే. యూదా ప్రజలు మొరపెట్టగా మొరను ఆలకించిన దేవుడు క్షేమమును కలగ చేశాడు, ఆనందమును కలగ చేశాడు, సంతృప్తిని కలగ చేశాడు, ఘనతను కలగ చేశాడు. యూదా వారిలో ఇవన్నీ మీకు ఎందుకు కలిగాయంటే వారు ఒకటి అంటారు, మా దేవునికి మేము ప్రార్థన చేశాం, మా దేవునికి మేము మొరపెట్టాం కనుక మా దేవుడు ఏం చేశాడు? మా ప్రార్థనను విని మాకు క్షేమమును కలగచేశాడు. ఒక సేవకుడిగా ఈ ఆరాధనలో ఈ 10వ మాసంలో నేను కూడా మీతో చెప్తున్నానని, 9 మాసాలు ఏ ఘనత లేక కన్నీరు కారుస్తున్నావో, 9 మాసాలు ఏ క్షేమము లేక ఒకవేళ అలాగే కృంగిపోతూ వచ్చావో, ఏ ఆనందం నీ గుడారాలను విడిచిపెట్టి ఒకవేళ ఇప్పటి వరకు వేదనను చూస్తున్నావేమో, ఒకవేళ నిన్ను భయపెడుతున్న వ్యక్తులు బలవంతులైనందువలన ఒకవేళ నీవు కృంగిపోతూ వస్తున్నావేమో, ఒకవేళ నీకు కలుగుతున్న ఆటంకాలను బట్టి, ఆవేదనను బట్టి ఒకవేళ అలాగే సతికిలబడి కన్నీరు కారుస్తున్నావేమో, నాకు తెలియదండి. ఈరోజు ప్రార్థించగలిగితే నీకు కలిగిన బాధను బట్టి, కన్నీరును బట్టి, కష్టమును బట్టి, వేదనను బట్టి, ఇబ్బందులను బట్టి, ఇరుకులను బట్టి, నిన్ను తరుముతూ ఉన్న శత్రువులను బట్టి ఈరోజు దేవుని సన్నిధిలో చేరి ప్రార్థించగలిగితే వారందరి మీద నీకు క్షేమమును కలగ చేయబోతూ ఉన్నారు. వారందరి మీద నీవు ఆనందమును చూడబోతూ ఉన్నావు. వారందరి మీద నీవు సంతృప్తిగా బ్రతకబోతూ ఉన్నావు. వారందరి మీద నీవు ఘనముగా నా దేవుడు ఉంచబోతూ ఉన్నారు. ఏ చోట ఆనందమును కోల్పోయావు అదే చోట నా దేవుడు నీ చేతులకు ఆనందమును అప్పగించబోతూ ఉన్నాడు, ఘనతను అప్పగించబోతూ ఉన్నాడు, సంతృప్తిని అప్పగించబోతూ ఉన్నాడు, క్షేమమును అప్పగించబోతూ ఉన్నాడు. ప్రార్థించగలిగితే తప్పక మీరందరూ క్షేమమును చూడబోతూ ఉన్నారు. ఇప్పుడు నీవు క్షేమమును చూడాలి అంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? ఒకటే గుర్తుపెట్టుకో, నీవు క్షేమాన్ని చూడకుండా క్షేమమును చూస్తూ వస్తున్నావంటే నీ ఇంట్లో ఏమీ లేదు. చెప్పరేంటండి? ప్రార్థన లేదు. ప్రార్థన లేకపోయినందువలన ఇప్పుడు సమస్యలన్నీ మన ముంగిటి నిలబడ్డాయి. ఒకటి నేను చెప్పనండి, రెండోని నేను చెప్పను. అంటే ప్రార్థించే వారికి సమస్య రాదా అని మీరు అంటారేమో. ప్రార్థించే వారికి సమస్య వచ్చినా ఆ సమస్య మీద జయించగలిగిన దేవుడు నీతో. ప్రార్థించే వారికి సమస్యలు వస్తాయి, కానీ నువ్వు ప్రార్థిస్తూ ఉండగా ఆ సమస్యకి ఏం చేస్తాడు ఆయన? విడుదల. ఇప్పుడు ఒక మాట చెప్పనా, మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు దానియేలు ఒక శాసనం ఉందా లేదా? ఏ శాసనం? అగ్నిగుండం కాదే తల్లే, అగ్నిగుండం కాదు. దానియేలుతో ఒక శాసనం ఉంది. ఎవరైతే నిలబెట్టిన ప్రతిమకు కాకుండా, ఎవరైతే ఈ రాజు ఇచ్చిన ఆజ్ఞకు కాకుండా, ఎవరైతే రాజు చెప్పిన మాటగా కాకుండా వేరొక దానికి ప్రార్థిస్తారో, వేరొక దానికి మొరపెడతారో, నిశ్చయముగా ఆ వ్యక్తి సింహపు బోనులో ఆజ్ఞ జారైంది. ఇప్పుడు ఆ ఆజ్ఞను బట్టి ఏడుస్తూ కూర్చున్నాడా? అయ్యా నేను ప్రార్థించలేను కానీ, నేను మొరపెట్టలేను కానీ, ఒక్కసారి చూస్తున్నట్టు పోయే నెల దినాలు ఏమైంది కానీ చూడయ్యా, ఒకసారి చూడ అన్నాడా? ఏమల్లా. అంటే తన అలవాటు మార్చుకున్నాడా?
తన పద్ధతిని ఏమైనా మార్చుకున్నాడా? అన్యుల దేశంలో ఉన్న కానీ అలవాటు మారలా. దానియేలు అది చేయలా. నేను నా దేశంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే నా దేవునికి మొరపెట్టాను, నా దేవునికి ప్రార్థించాను, అన్యుల దేశంలో అడుగు పెట్టినప్పుడు కూడా ఒకవేళ శాసనం నా ఎదుట నిలబడిన, ఒకవేళ సింహపు బోనులో నన్ను పడవేసిన, సింహాల నోటికి నేను బలైనా ఇబ్బంది లేదు. ఇదిగో నా దేవుని సన్నిధిలో చేరి నేను ప్రార్థించే విషయంలో మానను, పద్ధతిని మార్చుకోను. ఎందుకంటే ఈ ప్రార్థన నన్ను తప్పిస్తుంది, ఈ ప్రార్థన నన్ను సజీవుల మధ్యలో నిలబెడుతుంది. ఒకవేళ నిలబెట్టకపోయినా ఇబ్బందే లేదు. ఎందుకంటే నేను దేవుని కొరకు నిలబడ్డాను కనుక, నేను దేవుని కొరకు నడుము కట్టుకున్నాను కనుక, నేను దేవుని కొరకు అడుగులు వేస్తున్నాను కనుక, కష్టం నష్టం బాధ కన్నీరు నా ఎదుట నిలబడినా నేను వాటిని చూడను. దేన్ని చూస్తా? గురిని. నా గురి గమ్యమైన నిన్ను చేరుటకు ఈ లోక నటనలు చూచి. ఏంటి అయ్యా, లోకంలో చాలా కనబడుతున్నాయి, లోకంలో చాలా నా ఎదురు నిలబడ్డాయి, వీటిని చూచి నా పద్ధతులు నేను మార్చుకోకూడదు, నేను గురిని చారాలి అని దానియేలు ఏం చేశాడండి? తన రూమ్లోనికి వెళ్ళి యథాప్రకారం యెరూషలేము తట్టు కిటికీలను తెరచి ఇప్పుడు ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు మార్చుకున్నాడా? శాసనం ఏంటి? చంపుతారు, దేంట్లో పడేసి? సింహపు బోనులో. పద్ధతి ఏమన్నా మార్చుకున్నాడా? మార్చుకోకుండా వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే ఆ ఊర్లో ఉన్నారు, ఆ దేశంలో ఉన్నారు, అతనితో ఉన్నారు. ఎవరు? వాళ్ళు వచ్చి ఒక చిన్న లోపం కనుగొన్నారు. వాక్యం ఉంటుంది, దానియేలు ఏ లోపం కనుగొనలేకపోయారంట. లోపం ఏంటి? లోపం ప్రార్థన. అయ్యో దొరికెర్ర అన్నాడు. వచ్చారు, రాజుతో చెప్పారు, తీసుకుని వెళ్ళారు. ఇదిగో ఆజ్ఞ ఇలా ఉంది, ఏసేయ్ అన్నారు. తీసుకుని వెళ్ళి ఎక్కడ పడేశారు? ఏమన్నా కలవరపడ్డా? రాజుగారు ఏదో తెలుసో తెలియక చేసినాడు బాబు, ఈ ఒక్కసారి నన్ను క్షమించయ్యా అన్నాడా? అమ్మా ఇంకొకసారి నువ్వు చెప్పినట్టే చేస్తాను అన్నాడా? అల్లా రాజు ఎదురు నిలబడినా, రాజు వేస్తాడని తెలిసినా ఏం కంగారు పడరా. బహుశా అన్ని ఉంటాడేమో. ఎవరు? యవనస్తులు ముగ్గురు అన్నట్లుగా, మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా నీవు నిలిపిన ఈ ప్రతిమకు ఇబ్బంది లేదన్నారు. బహుశా దానిలో కూడా అదే చెప్పి ఉంటాడండి. ఎందుకంటే వీళ్ళంతా ఎవరు? ఒక దేవుని ఆరాధించే వాళ్ళే కదా. ఇతని నోట కూడా అదే వచ్చి ఉంటుంది, సింహాల బోనులో నన్ను పడవేసిన రాజు సింహాలకు బలిగా నన్ను మార్చిన నేను నా పద్ధతిని మార్చుకోను. ఎందుకంటే నేను ఆరాధించే దేవుడు ఎవరు అంటే యూదా గోత్రపు కొదమ సింహము. ఆ దేవుడు ఆ సింహాల మధ్య అడుగు పెడతాడు, ఆ దేవుడు ఆ సింహపు నోలను మూగిస్తాడు, ఆ దేవుడు ఆ సింహాల నోట పడకుండా నన్ను తప్పిస్తాడు, నేను భయపడను అన్నాడు. రాజుకి ఎక్కింటది, ఇలాకి ఎక్కింటది. ఇక మాట్లాడు తీసుకుని ఎక్కడ పడేశారు? సింహాల్లో పడేశారు. సింహాల గుహలో పడేసిన మరుక్షణం అండి, సింహాలని ఎవడొస్తాడా అని చూస్తే ఎవరు వచ్చారు? ఏంటి? నేను ఆలోచించిన ఆలోచన ఏంటంటే, ఆ సింహాల మధ్యలోకి ఎవరు వెళ్ళారు? ఏంటి? ఈ సింహాలకు రాజు. ఏ రాజు? ఈ సింహాలకు రాజు. ఏ రాజు? కొదమ సింహం. ఎవరు వెళ్ళింది చెప్పండి? ఈ సింహాల మధ్యలోకి ఎవరు వెళ్ళారు? కొదమ సింహం వెళ్ళింది. ఈ సింహాల మధ్యలో ఎవరు అడుగు పెట్టారు? యూదా గోత్రపు కొదమ సింహం అడుగు పెట్టింది. ఎప్పుడైతే అడుగు పెట్టిందో సింహాలన్నిటికీ అర్థమైంది, ఓహో ఈయనకు సంబంధించే వాడు ఇక్కడికి వస్తున్నాడు, అందుకని మన నోర్లు మనము మూసుకోవాలి. వాళ్ళన్నికి అర్థమైపోయింది. అయ్యో ఇక మన కడుపు ఈరోజు కాలినట్టే, ఇక నోరు మూసుకుందాం, ఆయన వచ్చాడంటే ఇంకేంటి మన కడుపు కాల్చినట్టే, మౌనంగా ఉందాం అన్నారు. ఈ సింహం అన్ని ఈ కొదమ సింహాలని చూసి అర్థమైందా అన్నాడు. అర్థం కాక ఇంకెందుకు ఉంటుందయ్యా, బాగా అర్థమైందయ్యా, తెలుసు కదా, తెలుసయ్యా. అతను పోయేంతవరకు మా నోరు విప్పమన్నాయి. అంతేనండి. దానియేలు వచ్చి సింహపు బోన్లో పడ్డాడు. సింహపు బోన్లో పడ్డప్పటికీ రాజుకి ఏం కలిగింది? నిద్ర పట్ల.
సింహం బోన్ దగ్గరకు వచ్చి ఒకటి అంటున్నాడు, జీవము కలిగిన దేవుని సేవకుడు అయినా, గట్టిగా చెప్పు, దానియేలు నీ దేవుడు నిన్ను రక్షించనా. సింహపు బోన్లో చక్కనైన స్వరం బయటకు వస్తుంది, రాజు రాజు చిరంజీవగునుగాక. ఒకటి అంటున్నాడు. అంటే రాజు ఆలోచన ఏంటంటే, ఒకవేళ సింహపు బోన్లో పడ్డాడు కదా, చనిపోతాడు కదా, పిలుద్దాం ఒక పిలుపు, బతికి ఉంటే పలుకుతాడు, లేకపోతే ఒకవేళ మన స్వరముని మరలా మనతో మాట్లాడితే బయటికి తీద్దాం అనుకున్నాడు. పిలిచాడు, పలికాడు, బయటికి నేను అంటాను, దానియేలును బయటకు వచ్చిన తర్వాత చాలామంది ఇంటర్వ్యూ చేసి ఉంటారండి, చేయరా? ఏంటండి చేస్తారా లేదా? ఒక్కొక్కడు వచ్చి మైకి దగ్గర పెట్టాడు, దానియేలు సింహపు బోన్లో ఎలా ఉన్నావు అని ఒకడు, ఇంకొకడు ఒక మైకి పెట్టి ఇంకొక ఛానల్ మైకి పెట్టి అసలు సింహాలు నిన్ను ఏమి చేయలేదా అని ఒకడు, మరొక ఛానల్ మూతి దగ్గర మైకి పెట్టి అసలు సింహం నిన్ను గీకలేదా అని రకరకాలుగా మాట్లాడుతుంటే దానియేలు ఒకడే చెప్పి ఉంటాడండి, అరే పిచ్చోడా, సింహాలు నన్ను చంపకుండా ఎందుకు నన్ను ఇలాగ ఉంచాయి అంటే, నేను సింహపు బోనులోనికి వెళ్ళక తొలికి నేనేం చేశా చెప్పు, నేను ఏం చేశా? ఆ సింహాల బోనులోనికి వెళ్ళక తొలికి నేను యెరూషలేము తట్టు కిటికీలను తెరచి నా దేవుని పాదాలు పట్టుకొని నాకు కలుగుతున్న ఆటంకాన్ని నిమిత్తం, నా ఎదుట నిలబడిన శాసనము నిమిత్తం నేను నా దేవునికి మొరపెట్టా. ఏది ఏమైనప్పటికీ ఈ శాసనము రద్దవ్వాలి, ఈ శాసనమును తిరగరాయాలి, సర్వలోక నివాసులందరూ నీ గురించి తెలుసుకోవాలి, సింహపు బోనులో నుంచి తమ దేవుడు తప్పించగలడని సకల జనులు తెలుసుకోవాలి అని నేను నా దేవుని పాదాలు పట్టుకొని ఏం చేశాను చెప్పండి, మొరపెట్టాను. నా మొరను విన్న దేవుడు ఏం చేశాడు? నేను సింహపు బోనులోనికి వెళ్ళక తొలికే నా దేవుడు సింహపు బోనులో అడుగు పెట్టాడు. రాత్రంతా నేను ప్రశాంతంగా ఏం చేశాను? పడుకున్నా, ప్రశాంతంగా నిమ్మలంగా. అసలు ఏ సింహం నా దగ్గరకు వచ్చి తాగలేదు. నేను ఇక్కడ ఉంటే సింహం అక్కడ ఉంది. ఏ సింహం వచ్చి నన్ను ఏ హాని చేయాలని కంకణం కట్టుకున్న కుదరలేదు. కారణం ఏంటంటే నా ప్రార్థన ఆ గుహలోనికి వెళ్ళి వాటి నోళ్ళన్నిటిని ఏం చేసింది? కట్టిపడి వేసింది. అందుకే నేను సజీవుడనే మరలా అడుగు పెట్టాను మీ మధ్య అని చెప్పింటే, నేను ఒక మాట చెప్పనా, ఇన్ని శ్రమలు కలుగుతున్నా వారు ఎందుకు జయము చూస్తూ వచ్చారు, ఎందుకు క్షేమకరంగా నడిపించబడుతూ వచ్చారంటే, వారు చేసింది ఒకటే, అన్న చేసింది ఒకటే, యూదులు చేసింది ఒకటే, దానియేలు చేసింది ఒకటే. వారికి రకరకాలుగా శోధనలు కలగవచ్చు, రకరకాలుగా శోధనలు కలిగినా దానికి పరిష్కారం ఒక్కటే. అన్నాకు ఒక రకమైన బాధ కలిగింది, యూదా వారికి ఒక రకమైన బాధ కలిగింది, దానియేలుకు మరొక రకమైన బాధ కలిగింది. బాధలు వేరవచ్చు కానీ పరిష్కారం ఒకటే. ఏంటిది? ప్రార్థన. ఎప్పుడైతే వీరు ప్రార్థించారో ఆ క్షామకాలములో నుండి, ఆ కష్ట దినాలలో నుండి, ఆ మరణకరమైన పరిస్థితుల నుండి ఈ ప్రజలందరికీ దేవుడు ఏం చేశాడు? క్షేమమును. ఓ సేవకుడిగా నేను కూడా కోరుకుని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి. ఒకవేళ హన్నాకు కలిగిన నిందలు మీరు అనుభవిస్తున్నారేమో, హన్నాకు కలిగిన ఆ కన్నీరు మీరు కారుస్తున్నారేమో, యూదులకు కలిగిన మరణకరమైన పరిస్థితులు మీ ముంగిట నిలబడ్డాయేమో, దానియేలుకు కలిగిన సింహపు లాంటి శ్రమలు మీ ఎదుట నిలబడి గర్జిస్తున్నాయేమో, మిమ్మల్ని పతనం చేయాలని, మిమ్మల్ని పాడు చేయాలని కంకణం కట్టుకొని మీ మీద ఎగిసిపడుతున్నాయేమో నాకు తెలియదండి. ఈరోజు మీరు ప్రార్థించగలిగితే దానియేలుకు క్షేమమును కలగచేసిన దేవుడే, యూదా వారికి క్షేమమును కలగచేసిన దేవుడే, అన్నాకు క్షేమమును కలగచేసిన దేవుడే ఈ ఆవరణంలో కూర్చున్న ఒక్కొక్కరికి నా దేవుడు క్షేమమును కలగచేయబోతూ క్షేమమును అనుగ్రహించబోతూ ఘనతను కలగచేయబోతూ ఆనందమును కలగచేయబోతూ తప్పించబోతూ విడిపించబోతూ క్షేమకరమైన చోట నా దేవుడు మిమ్మల్ని అందరినీ నిలబెట్టునుగాక. హల్లెలూయా. ఆ దేశములో నేను మీకు క్షేమమును కలగ చేస్తాను అన్నాడు. ఎవరికి క్షేమాన్ని కలగ చేస్తాడు అంటే, ఏ వ్యక్తి అయితే తనకు కలిగిన కష్టమును బట్టి ప్రార్థిస్తాడో ఆ వ్యక్తికి ఏం కలుగుతుంది? గట్టిగా చెప్పు.
ఒక సేవకుడిగా ఆశీర్వదిస్తున్న మీరు ఆమెనండి. నీ ప్రార్థన నీ కుటుంబానికి ప్రాకారముగా నా దేవుడు ఉంచబోతూ ఉన్నారు. నీ ప్రార్థన నీ కుటుంబానికి క్షేమమును కలగ చేయబోతూ ఉన్నారు. నీ ప్రార్థన నీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని కట్టబోతూ ఉంది. నీ ప్రార్థన ప్రతి పరిస్థితుల మీద విజయమును కలగ చేయబోతూ ఉంది. నీ ప్రార్థన ప్రతికూలమైన పరిస్థితులన్నిటినీ అణచివేయబోతూ ఉంది. ఎక్కడ ఆనందము చూడాలి అనుకున్నారో, ఎక్కడ ఘనతను చూడాలి అనుకున్నారో, ఎక్కడ సంతృప్తిగా బ్రతకాలని కోరుకున్నారో అదే చోట క్షేమమును, ఆనందమును, సంతృప్తిని, ఘనతను నా దేవుడు ఈ మాసంలో మీకు సమృద్ధిగా దయచేయునుగాక. హల్లెలూయా. ఒకటి ప్రార్థన ద్వారా ఏం కలుగుతుంది? అందుకని మరలా చెప్తున్నాను, చాలా సందర్భాలు చెప్పాను, మరలా చెప్తున్నాను. ఇది ఈ దినము మొదలుకొని కుటుంబాలుగా దేవుని సన్నిధిలో చేరి ప్రతిరోజు సాయంత్రం ప్రార్థన చేసి చూడండి. ఈ 9 మాసాలు అనుభవించినది ఈ 10వ మాసంలో మీరు అనుభవించకుండా ఆ ప్రార్థన మీ పరిస్థితులన్నిటి మీద మీకు జయమును కలగ చేయబోతూ ఉంది. ఏం చేయాలి ఇప్పుడు? నువ్వు ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన అంటే మనకి ఎలా ఉంటుంది చెప్పరేంటండి? ప్రార్థన అంటే ఎలా ఉంటుంది? ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుంది. అది ఎవరం చేయమంటే అమ్మా అబ్బా గంటల తరబడి నడుము నొప్పి లేస్తున్నా ఇట్లా అనుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తారే. యవారానికి అంత సమయం ఇస్తున్నావు ప్రార్థనకు? నేను అంటాను, యవారమునకు ఇచ్చే ఆ సమయం నీ కుటుంబం కొరకు అది కేటాయించి ప్రార్థిస్తే చాలా అద్భుతాలు మీరు చూడబోతున్నారు. మీరు ప్రార్థన చేసే చూడాలి. ఇప్పుడు మన సమస్యలన్నీ పరిష్కారం జరగాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థన చేస్తే ఏం కలుగుతుంది నీకు? దేవుడు అంటారు, నేను నీ దేశములో, నేను నీ కుటుంబంలో క్షేమమును కలగ చేయాలంటే నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే మనకేం కలుగుతుంది? క్షేమం. మరొక్క మాట చదవండి, ముగించేస్తాను త్వరగా. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 27వ వాక్యం. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారం అవ్వాలని కోరుకుంటున్నాను. ఒకవేళ నీవు నీ పాపమును మాని నీతి న్యాయములను అనుసరించుచు నీవు బాధ పెట్టిన వారిని కరుణ చూపిన ఎడల నీకు మొదట ఉండిన ఆ క్షేమము నీకు ఇక మీదట కూడా ఉండబోతుంది. హల్లెలూయా. ఇక ముగిస్తున్నాను, మీరు తలెత్తి నన్ను చూడండి. టూకీగా ఒక 5 నిమిషాలు చెప్పి ముగిస్తాను. నన్ను చూడండి. దానియేలు రాజైన నెబుకద్నెజరుతో ఒక శ్రేష్టమైన మాట అంటున్నాడు. ఏమంటున్నారంటే, రాజా, నేను నీతో ఒక మాట చెప్పదలిచా. నేను చెప్పే ఈ మాట నీ దృష్టికి ఎలా మారాలి? అది అంగీకారం అంటే నేను చెప్పే మాట నీవు పాటించేవాడిగా ఉండాలి అని నేను కోరుకుంటున్నా. గనుక నేను నీతో విన్నపించుకుంటున్న ఈ మాటను నీవు అంగీకరించి ఒకవేళ నీవు దాన్ని అనుసరించిన ఎడల నీకేం కలుగుతుంది? క్షేమం కలుగుతుంది అని ఈ దానియేలు నెబుకద్నెజరుతో చెబుతూ ఒక మాట అంటున్నాడు. మొదట నీకు ఉండిన క్షేమం నీకు ఉండాలి అంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? ఏంటి? ఆడ 3 మాటలు చెబుతాడు. పాపమును విడచి నీతి న్యాయములు అనుసరించి నీవు బాధ పెట్టిన వారిని కరుణ చూపిన ఎడల. ఓ నెబుకద్నెజర్, మొదట ఉండిన క్షేమం నీకు ఉండాలి అంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? నీ పాపమును నీవు విడిచిపెడితే దేవుడు నీకేం కలగ చేస్తాడు? ఆ క్షేమము నీకు మరలా. ఇప్పుడు నేనంటాను, ఇప్పుడు అతనికి ఏం లేదు? గట్టిగా చెప్పండి, ఏం లేదు. 4వ వాక్యంలో ఒక మాట అతనే అంటాడు. 4వ అధ్యాయం. ఓకే, ఇప్పుడు 4వ వాక్యం చదువుతారు. ఒకరు చదవండి. నెబుకద్నెజరు అంటారు, నేను నా ఇంట విశ్రాంతియు
నా నగరమందు క్షేమము గలవాడనయుండి. చాలు. అంటే ఇప్పటి వరకు ఏముంది? నెబుకద్నెజరు నగరములో క్షేమం ఉంది. ఇప్పటి వరకు నెబుకద్నెజరు కుటుంబంలో ఏముంది? క్షేమం ఉంది. ఇప్పుడు ఆ క్షేమం ఏమైపోయింది? తొలగిపోయింది. ఎందుకు తొలగిపోయింది? వాక్యం అంటుంది, అతడు పాపము చేస్తూ వచ్చాడు గనుక, అతడు చేసిన పాపమును బట్టి, అతడు నీతి న్యాయములను అనుసరించక, అతడు తమ జనులను బాధ పెడుతున్నందువలన దేవుడు అంటారు, నీ గుడారములో క్షేమము ఉండదు అని దేవుడు ఒక హెచ్చరిక చేశాడు. దర్శనము, అతనికి కలిగిన ఒక దర్శనం, ఒక కళ అనుకోవచ్చు. అతనికి కలిగిన దానిలో దేవుడు చక్కగా చెప్తున్నాడు, చూడు, ఇప్పటి వరకు నీకు ఏం కలిగింది? క్షేమం కలిగింది. ఇప్పుడు నువ్వు చేసిన ఈ అవిధేయత వలన ఇప్పుడు నీకేం కలుగుతుంది? క్షేమము ఉండదు అని ఒక కళను దేవుడు అతనికి తెలియపరుస్తే, ఇప్పుడు ఆ కళకు భావం చెప్తున్నాడు దానియేలు. చూడు, దేవుడు నీకు చూపించిన రీతిలో, దేవుడు నీకు కలగ చేసిన రీతిలో మరల ఆ పూర్వపు స్థితి నీకు కలగాలి అంటే, ఆ పూర్వము కలిగిన క్షేమమును నీవు చూడాలి అంటే, నీ నగరులో మరల క్షేమము నిలిచి ఉండాలి అంటే ఇప్పుడు నువ్వేం చేయాలి రాజా? నీకు కలిగిన పాపమును ఏం చేయాలి? గట్టిగా చెప్పండి. ఎప్పుడైతే విడిచిపెడతావో మరుక్షణం నీకేం కలుగుతుంది? ఏం కలుగుతుంది? క్షేమము కలుగుతుందన్నారు. నేను అంటాను, ఎప్పుడైతే అతడు పాపాన్ని మూటగట్టుకున్నాడో, ఇప్పుడు సమాజంలో లేడు, అతను ఉన్నాడా? ఎప్పుడైతే పాపము తమ మనసులో అడుగు పెట్టిందో, ఎప్పుడైతే దేవుడు ఇచ్చిన ఆజ్ఞను తిరస్కరించాడో, ఎప్పుడైతే దేవుని ప్రజలను బాధ పెడుతూ వచ్చాడో, కరుణ చూపెట్టకుండా మరుక్షణం ఇప్పుడు సమాజంలో ఉండవలసిన వాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఏంటి అరణ్యములోనికి వెళ్ళాడు. అరణ్యములో ఇప్పుడు ఏం చేస్తున్నాడు? సమాజంలో ఉండి ఆహారము తినవలసిన వాడు ఇప్పుడు అరణ్యములోనికి వెళ్ళి ఆకులు తింటున్నాడు, అరణ్యములోనికి గడ్డి తింటున్నాడు. ఇప్పుడు మనిషి మాత్రం ఎలా ఉన్నాడు? నెబుకద్నెజరు ఎలా ఉన్నాడు? రూపం ఎవరిది? మానవునిదే. కానీ స్వభావాలు ఎవరివి? జంతువులవి. రూపం ఎలాంటి? మానవుని రూపంలో ఉన్న ఒక జంతువు ఎవరు? నెబుకద్నెజరు. ఎందుకని అంటే వాక్యం ఉంటుంది, క్షేమకరంగా ఉండవలసిన వాడు క్షేమకరంగా లేక అరణ్యములో గడ్డిని మేస్తున్నాడు. ఎందుకురా బాబు ఇలాంటి స్థితి అంటే వాక్యం ఉంటుంది, పాపం నిన్ను ఏలుబడి చేసినందువలన. ఏ పాపం అంటే గర్వము అనే పాపం నెబుకద్నెజరు అడుగుపెట్టింది. ఏ పాపం? ఏంటి? అతడు ఏదో ఇళ్లను కూలవలా, లేకపోతే ఇంకెవరినో నాశనం చేయాలా, ఇంకెవరినో పాడు చేయలేదండి. అతడు చేసిన తప్పిదము ఒకటే. ఏంటిది? మనసును గర్వించి ఏమయ్యాడు? పాపాన్ని మూటగట్టుకున్నది. ఓ సేవకుడిగా నా నిన్ను మనసుతో కోరుకుంటున్నాండి, ఈ 9 మాసాలు నువ్వు క్షేమాన్ని చూడకపోయేదానికి కారణం ఏంటో తెలుసా? నీ అంతరంగంలో ఏదో ఒక పాపం నిలిచి ఉంది. ఈ 9 మాసాలు ఎందుకు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఎందుకు పోరాటాలు ఎదుర్కొంటున్నావో తెలుసా? ఎందుకు పోరాటాల మధ్యలో సతమతమైపోతున్నావో తెలుసా? ఎందుకు పోరాటాల మధ్యలో నెమ్మది లేక, సుఖము లేక, సౌఖ్యము లేక, సమాధానం లేక ఎందుకు బ్రతుకుతున్నావో తెలుసా? కారణం ఎక్కడో నీ హృదయంలో ఏమడుగు పెట్టింది? చెప్పరేంటండి? ప్రార్థించకపోవటమే పాపం, ఆయన ఆజ్ఞను వినకపోవటమే పాపం. ఒకవేళ ఆజ్ఞ వినకుండా అడుగులు వేస్తూ పాపాన్ని మూట కట్టుకొని క్షేమాన్ని కరువై ఒకవేళ కన్నీరు కారుస్తున్నవేమో నాకు తెలియదండి. ఈ ఆరాధనలో ఓ సేవకుడికి నిండు మనసుతో కోరుకుంటున్నాను, ఈరోజు నీ పాపమును విడచి, నీ పాపమును మరచి నీవు మరలా నీ పూర్వపు స్థితిలో నువ్వు అడుగు పెట్టగలిగితే, నీ మనసును మార్చుకొని పశ్చాత్తాపడి నీవు దేవుని ఎదుట నిలబడగలిగితే, నిశ్చయముగా నా దేవుడు మరలా మీ కుటుంబాలకు పూర్వపు స్థితిని కలగ చేయబోతామన్నారు. పూర్వము కలిగిన క్షేమమును మరలా అనుగ్రహించబోతామన్నారు. ఆ పూర్వము కలిగిన క్షేమంలో మీరు నిలిచి ప్రభువును స్తుతించబోతామన్నారు, ప్రభువును మహిమ పరచబోతామన్నారు. అలాంటి మహిమ, అలాంటి క్షేమం నా దేవుడు మీ కుటుంబాలకు దయచేయునుగాక. గనుక ఇప్పుడు నువ్వేం చేయాలి చెప్పు? ఏం చేయాలి?
నీవు పాపమును విడిచి, ఇదిగో నువ్వు ఆయన వైపు తిరిగితే ఆయన నీకు మరలా ఏం చేస్తాడు? దానియేలు అదే అంటున్నాడు. ఆ రోజు దానియేలు రాజుతో చెప్పాడు, ఈ ఆరాధనలో ఒక సేవకుడిగా మీ అందరితో చెప్తున్నానండి, ఇప్పటి వరకు ఇదిగో పాపమును విడవలేదా? ఇప్పటి వరకు నీతిని అనుసరించలేదా? ఇప్పటి వరకు నీ ప్రక్కనున్న వారిని బాధ పెడుతూ వచ్చావా? వాటన్నిటిని విడిచి, బాధ పెట్టేవారు ఇప్పటి వరకు నువ్వు బాధ పెడుతున్నావే, వారి మీద నీ కరుణను చూపించి, నీతి న్యాయములను అనుసరించి నీవు పాపమును విడిచి దేవుని వైపు తిరగగలిగితే దేవుడు అంటారు, నేను మరలా నీ నగరములో క్షేమాన్ని నిలబెట్టబోతూ ఉన్నాను, నీ కుటుంబంలో క్షేమాన్ని నిలబెట్టబోతూ ఉన్నాను, నీ జీవితంలో క్షేమాన్ని నిలబెట్టబోతూ ఉన్నాను. నీ నగరములో క్షేమము నిలిచి ఉన్నట్లుగా నా దేవుడు తన హస్తమును చాపబోతూ ఉన్నారు. నిశ్చయముగా ఈ స్థలమును విడిచి వెళుతూ ఉండగానే నా దేవుని క్షేమమును మీరు చేత పట్టుకొని తిరిగి వెళ్ళబోతూ ఉన్నారు. నా దేవుని క్షేమం నీ నగరలో సదాకాలము నిలిచి ఉండునుగాక. హల్లెలూయా. సదాకాలం దేవుని క్షేమం నీ నగరిలో, నీ కుటుంబంలో ఉండాలి అంటే ఈరోజు నువ్వేం చేయాలి చెప్పు? ఏం చేయాలి? పాపమును విడిచిపెడితే, పాపము అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు నచ్చనిది ఏదైనా, 1, 2, 3 నేను చెప్పనండి, దేవుడు నచ్చనిది ఏదైనా అది పాపమే. దాన్ని విడిచి, దానిని మరచి ఇప్పుడు దేవుని వైపు నువ్వు తిరిగితే దేవుడు అంటారు, సదాకాలం నీ నగరంలో నేను ఏముంచబోతూ ఉన్నాను. ఇప్పుడు అదే కదా మనకు కరువైంది. చెప్పరేంటండి? క్షేమమునందుటయే ఏందంట? ఏం కావాలని? క్షేమము నొందాలని ప్రయాసపడుతున్నారంట, కానీ ఏం కలగట్లా? క్షేమం కలగట్లా. ఇప్పుడు మన బ్రతుకుల్లో కూడా అదే, క్షేమము చూడాలి అనుకుంటున్నావు, కానీ క్షేమము నీకు ఎలాగ మారింది? ప్రయాసగా మారింది. ఎంత ప్రయాసపడుతుంది, నీకేం కలగట్లా కదా క్షేమం. మరి అది కలగాలంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? ఒకటే, అది కలగాలంటే నువ్వేం చేయాలి? పాపమును విడిచి నువ్వు బయటికి, రాత్రి ఒక మాట చెప్పా, పాపమును విడిచి బయటికి చెప్పు రండి, పాపమును విడిచి బయటికి రండి అన్నాడు. ఇప్పుడు నేను కూడా అదే చెప్తున్నాను, పాపమును విడిచి మీరు బయటికి రాగలిగితే నా దేవుడు నీ నగరములో ఏముంచబోతూ ఉన్నాడు? గట్టిగా చెప్పు, ముగిస్తున్న గట్టిగా చెప్పు. నీ నగరములో ఆయన క్షేమమును సదాకాలం నిలబెట్టబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు క్షేమము చూచిన నీ ఇండ్లు, ఇప్పటి వరకు క్షేమం అనుభవించిన నీ జీవితం ఈ 10వ మాసం నుండి పరిపూర్ణంగా క్షేమమును కొట్టివేయబోతున్నాడు. మీ గుడారాలన్నింటిలో క్షేమాన్ని నిలబెట్టబోతూ ఉన్నారు. క్షేమము మాత్రమే మీ నగరములో నిలిచి ఉండునుగాక. ఎప్పుడు కలుగుతుంది ఇది? పాపమును. అందుకే దేవాతి దేవుడు అంటారు, నేను మిమ్మల్ని పరిశోధన చేయగా మీ దేశంలో ఏమి కరువైంది? క్షేమము కరువైపోయినందువలన ఇప్పుడు నేనేం చేయబోతున్నా అంటే మీ దేశంలో నేను మీకు క్షేమమును కలగచేసేదను అన్నాడు. ఎప్పుడు మనకు క్షేమం కలుగుతుంది అంటే, 1 ప్రార్థించినప్పుడు మనకేం కలుగుతుంది? క్షేమం. ఎప్పుడు క్షేమం కలుగుతుంది చెప్పండి? పాపమును విడిచి బయటికి వచ్చినప్పుడు దేవుడు నీకు ఏం చేస్తాడు? క్షేమమును కలగచేస్తాడు. ఈ దినము నుండి మీరందరూ ప్రార్థించే వ్యక్తులుగా నా దేవుడు మార్చునుగాక. పాపమును విడిచిపెట్టి పరిశుద్ధత కొరకు అడుగులు వేసే వ్యక్తులుగా నా దేవుడు మిమ్మల్ని తీర్చిదిద్దునుగాక. ఆ విధముగా నడిపించబడాలి కోరుకున్న ప్రతి కుటుంబమునకు నా దేవుడు క్షేమమునే కలగచేయునుగాక. అందరు కలిసి ఒక మాట అండి, దేవా చెప్పమ్మా, అడగండి, దేవా నాకు క్షేమము కలుగునుగాక. ఎవరిని అడిగారు? గట్టిగా అడగొచ్చు కదా. కోరుకున్నారు కదా.
నేను కూడా ఆశపడుతున్నాను, మీ కోరికను బట్టి నేను ఆశపడుతున్నాను. నిశ్చయముగా మీరు కోరుకున్న క్షేమం మీ చేతులలో సదాకాలం నిలబెట్టబోతూ ఉన్నారు. మీ నగరంలో సదాకాలం నిలిచి ఉండబోతూ ఉంది. మీ జీవితంలో సదాకాలం నిలిచి ఉండబోతూ ఉంది. అలాంటి క్షేమముతో నా దేవుడు మిమ్మల్ని నింపబోతూ ఉన్నారు. అలాంటి క్షేమాన్ని నా దేవుడు మీకు కలగ చేయబోతూ ఉన్నారు. అలాంటి క్షేమము మీరు చూచున్నట్లుగా, మీరు అనుభవించినట్లుగా నా దేవుడు మీ గుడారాల పట్ల అద్భుతం చేసి ముగించబోతూ ఉన్నారు. అద్భుతం చేసి ముగించబోతూ ఉన్నారు. ఆ క్షేమం నా దేవుడు మీ గుడారాలలో నిలబెట్టునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నా దేశంలో క్షేమమును కలగచేస్తాను అని సెలవిచ్చారు కదా. నిజమే, నా గుడారములో నా జీవితంలో క్షేమము లేకుండా నాయనా ఇంతకాలం బ్రతుకుతూ ఉన్నాను. ఆ క్షేమము కలుగునట్లుగా నేను మొరపెడతాను, నేను ప్రార్థిస్తాను. నాకు క్షేమమును కలగచేయి అని ప్రభువును వేడుకో. నేను పాపమును విడిచిపెడతాను నాయనా, పాపం నుంచి బయటికి వస్తాను. నీతి న్యాయములను అనుసరించి బాధ పెట్టేవారిని నాయన కరుణ చూపెడుతాను అని ఒక నిర్ణయం తీసుకొని నువ్వు బయటికి రాగలిగితే నా దేవుడు నీకు క్షేమమును కలగ చేయబోతూ ఉన్నాడు. పాపములోంచి నువ్వు బయటికి వస్తే నీ నగరములో క్షేమం నిలబడుతూ ఉంది. నీవు దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తే నీ గుడారములో క్షేమము నిలిచి ఉంటుంది. సదాకాలము నీ గుడారంలో, నీ నగరంలో క్షేమము కలగాలి అంటే నీవు ప్రార్థించి పాపమును విడిచిపెడితే సదాకాలం నీ గుడారాలకు క్షేమమే కలగబోతుంది. కనుక ప్రార్థన చేసుకోండి. అయ్యా, ఇక మీదట ప్రార్థిస్తాను, నేను నా కుటుంబం మొరపెడతాం, నాకు క్షేమమును దయచేయండి. నేను నాకు కలిగిన సమస్తమును పాపమును విడిచి నీ పాదాలు పట్టుకొని నీ సన్నిధిలో అడుగు పెడతాం. మాకు క్షేమము కలగాలయ్యా, పోగొట్టుకున్న క్షేమం మరలా చూడాలి అని కోరుకోగలిగితే నా దేవుడు ఇది మొదలుకొని నీ గుడారములో క్షేమాన్ని నిలబెట్టబోతూ ఉన్నాడు. క్షేమమును కలగ చేయబోతూ ఉన్నాడు. క్షేమకరమైన చోట మేము నిలబెట్టబోతూ ఉన్నారు. క్షేమమును కొట్టివేయబోతూ ఉన్నారు. క్షేమమును అనుగ్రహించి నీ జీవితంలో ఆనందాన్ని కలగ చేయబోతూ ఉన్నాడు. కనుక ఓ చిన్న ప్రార్థన చేసుకోండి. మీ కొరకు మేము కూడా ఒక చిన్న ప్రార్థన చేయబోతూ ఉన్నాం. ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, కృపగలిగిన తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం నాయన. మీకు స్తోత్రం తండ్రి. గత 9 మాసాలు కాపాడి ఈ 10వ మాసంలో మొదటి పునరుద్ధానపు వల్ల ఆరాధనలోనికి మీరు నన్నును మమ్మల్ని అయ్యా సజీవుల లెక్కలో ఉంచి మరొకసారి మీ సన్నిధిలో మీ నామాన్ని మహిమపరచడానికి మీరు మాకు ఇచ్చిన కృప కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. పాటల ద్వారా, ఆత్మ ఆరాధన ద్వారా పరిశుద్ధ ఆత్మడా నిశ్చయంగా మీరు మాలో ఉండి నా తండ్రి మీరు సంచరించినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం నాయన. మీకు స్తోత్రం. దైవ సేవకుల్ని మరుగుపరిచి పరిశుద్ధాత్ముడా నీ మందిర ఆవరణలో చేరిన మా అందరితో యేసయ్యా, ఇంతవరకు నా తండ్రి దేశంలో క్షేమం లేదేమో అయ్యా, ఇక మీదట నా తండ్రి మీరు క్షేమాన్ని కలుగు చేస్తానని నా తండ్రి అయ్యా వాగ్దాన పూర్వకంగా మీరు మాతో వాగ్దానం చేసి ఉన్నారు నా తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం నాయన. క్షేమము అనగా డేరాల్లో నా తండ్రి ఏది నా తండ్రి ఏ వస్తువు కూడా పోకుండా క్షేమాన్ని కలుగు చేసే దేవుడవయ్యా. లెక్క చూచినప్పుడు ఏది కూడా తక్కువ కాదు అని నా తండ్రి నీకు స్తోత్రం నాయన. నీ మందిర ఆవరణలో చేరిన ప్రతి ఒక్కరూ కూడా నా తండ్రి మాకు క్షేమ స్థితి కలగాలి అంటే అయ్యా హన్నావలే మీ సన్నిధిలో నా తండ్రి అయ్యా మేము మనో దుఃఖముతో నా తండ్రి ప్రార్థన చేసే వారిగా నా తండ్రి మేము ఉండేటట్లుగా మీరు సహాయం చేయండి. ప్రార్థన చేసినప్పుడు నా తండ్రి అయ్యా క్షేమాన్ని కలుగు చేయగలిగిన దేవుడవయ్యా మీకు స్తోత్రం అయ్యా. నిశ్చయముగా నా తండ్రి మొద్దుకై ఎస్తేరు నా తండ్రి ప్రార్థన చేశారయ్యా. ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు నా తండ్రి నీకు స్తోత్రం నాయన. యూదులకి ఆనందమును, సంతోషమును, ఘనతయు, సంతృష్టియు కలుగు చేసిన దేవుడవు నా తండ్రి నీకు స్తోత్రం నాయన. నీ మందిర ఆవరణలో చేరిన ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి అయ్యా ఒకవేళ ఎటువంటి శాసనాలు బయలుదేరినప్పటికీ కూడా అయ్యా దానియేలు నా తండ్రి ముమ్మారు మీ సన్నిధిలో ప్రార్థన చేశాడయ్యా. యెరూషలేము తట్టు నా తండ్రి మోకాళ్ళుని ముమ్మాలు ప్రార్థన చేసి ఉన్నాడయ్యా. ఆ విధముగా మేమందరం కూడా నా తండ్రి అయ్యా ప్రార్థన చేసే వారిగా మేము ఉండునట్లుగా మీరు సహాయము చేయండి నా తండ్రి. నీకు స్తోత్రం. పాపమును విడిచిపెట్టినప్పుడు నా తండ్రి అయ్యా పూర్వపు క్షేమాన్ని కలుగు చేయగలిగిన దేవుడవయ్యా మీకు స్తోత్రం తండ్రి. ఇంతవరకు నా తండ్రి ఈ ఆరాధన అంతటినీ కూడా మీ నామఘనత కొరకు మీరు జరిగించి ఉన్నారు. మీకు స్తోత్రం తండ్రి. వాక్యం చెప్పిన మా సేవకులకు
కూడా ఇంకా మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించి ప్రాంతానికి కావాల్సిన రెట్టింపైన అభిషేకం చేత నింపి బలపరచి వాడుకోమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రం నాయన. బలలో మేమందరం కూడా పాలు పొందుపోవచ్చు ఉండగా యేసయ్యా నిశ్చయంగా నా తండ్రి అయోగ్యులంగా కాకుండా యోగ్యులుగా బలలో పాలు పొందునట్లుగా మీరు సహాయము చేయమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములు అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. మన ప్రభువు యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం, సన్నిధి సముఖం కుడి వచ్చిన వారికి ఈ ఆరాధనలో పాలు పొంది నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరికి నా దేవుడు ఇది మొదలుకొని క్షేమమును కలగచేయునుగాక. ఆమెన్. ఆమెన్.